अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। श्रीविश्वनाथं शरणं प्रपद्ये। भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामावार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकां। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विश्वनाथाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఈ పవిత్రమైన మందిరంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ శివకామేశ్వర శివకామేశ్వరి స్వరూపాలకు నమస్కరిస్తూ తదితర దేవీ దేవతలకు అంజలిస్తూ అమ్మవారి సన్నిధిలో చెప్పుకువస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగ వైభవ ప్రవచన మహాయజ్ఞం ఇవాళ పూర్ణాహుతిని పొందుతూ ఉన్నది. మొదటగా మన లింగతత్వములు చెప్పుకుని జ్యోతిర్లింగం అంటే ఏమిటో వివరించుకుని విశ్వంలో మనలో కూడా జ్యోతిర్లింగ స్వరూపాన్ని ఎలాగ భావన చేయాలో అటు తాత్వికంగా యోగపరంగా కూడా అన్వయించుకున్నాం. అటుపై వరుసగా జ్యోతిర్లింగములు చెప్పుకుంటూ నిన్నటి రోజున కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాంతో పూర్తి చేసుకుని మిగిలిన జ్యోతిర్లింగాలు ఇవాళ చెప్పుకోబోతున్నాం. అయితే ఈ ప్రణాళిక వేసేటప్పుడు సహృదయులు గుర్తుంచుకుని ఉంటారు. ఒక మాట చెప్పడం జరిగింది జ్యోతిర్లింగాలు ప్రారంభించేటప్పుడు. కొన్ని విస్తారంగా కొన్ని సంక్షిప్తంగా అనొక మాట మొదటే మనం చెప్పుకోవడం జరిగింది. ఎక్కడైతే జ్యోతిర్లింగానికి సంబంధించిన అంశం ఎక్కువ ఉంటుందో దానికి తగినంత విస్తారం, కొన్నిటి క్లుప్తం. అయితే ఇది నా ప్రణాళిక మాత్రమే కదా, వ్యాసుని ప్రణాళిక కూడా. కొన్నిటి గురించి క్లుప్తంగానే చెప్పాడు. ఆ జ్యోతిర్లింగం రావడం వెనక ఉన్న కథ వరకు. మిగిలినవి మనం అవసరం బట్టి మరికొన్ని కలుపుకుంటూ ఉన్నాం. ఆ ప్రణాళికను అనుసరించే కొన్ని విస్తారం, కొన్ని సంక్షేపం. ఒకటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని దేనికి ఎంత అవసరమో అంతే అనేది దృష్టిలో పెట్టుకుని రెండు విధాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కొన్ని కేవలం తావన్మాత్రంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎందుకనేది మీకే తెలుస్తుంది. విస్తారంగా మరికొన్ని ఉంటాయి. ఇప్పటివరకు చెప్పుకున్నది విశ్వనాథ జ్యోతిర్లింగం. ఇప్పుడు చెప్పబోతున్నది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. సహ్యాద్రి శీర్షే విమలే వసంతం
గోదావరీ తీర పవిత్రదేశే యద్దర్శనాత్ పాసు ఆసునాశం ప్రయాతి తం త్రయంబకమీశమీడే. ఇది ఆదిశంకర భగవత్పాల వారు వరుసగా చేసిన స్తోత్రముల్లో ఒకటి. సహ్యాద్రి పర్వతములు. సహ్యాద్రి పర్వతములు అంటే ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో విస్తరించిన ఒక దివ్య పర్వత శ్రేణి. ప్రధానంగా హిమవత్ పర్వతాలు, వింధ్య పర్వతాలు, సహ్యాద్రి పర్వతాలు, శ్రీశైలం, ఈ 4 పర్వతాలు భారతదేశంలో అనేక పర్వతాల్లో 4 అయినప్పటికీ 4 అత్యంత విశిష్టమైన వాటిలో. ఎందుకంటే దివ్యత్వం ఎక్కువ నెలకొని ఉన్న చోట్లు, నేటికి సిద్ధపురుషులందరూ సంచరిస్తున్న చోట్లు. సహ్యాద్రి పర్వత శ్రేణి అంటే దత్తాత్రేయ స్వామి వారు నేటికి ప్రధానంగా ఉండేటువంటి చోటది. అటువంటి సహ్యాద్రి పర్వతాల్లో జరిగిన కథ ఇది. దక్షిణస్యాం దిశయో గిరి బ్రహ్మేతి సన్యక. ఆ సహ్యాద్రి పర్వతాల్లో బ్రహ్మగిరి అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వత సమీపంలో గౌతమ మహర్షి ఉండేవారు. గౌతమ మహర్షి అంటే అహల్యా గౌతముల కథ అందరికీ తెలిసి ఉంటుంది. ఇది ఏనాటి కథో అంటే రామావతారం కూడా జరగక ముందు అహల్యా గౌతములు, ఇంకా శాపాదులు రాకముందు ఉన్న అహల్యా గౌతమ స్వరూపం ఇది. అహల్యా గౌతములు అక్కడ ధార్మికంగా ఉంటూ శివారాధన చేసుకుంటూ తపోనిష్టలై ఉన్నారు. ఆ సమయంలో ఒక భయంకరమైన కరువు ఏర్పడింది. అనావృష్టి ఏర్పడి కరువు కాటకాలు వచ్చాయి. అయితే మహర్షులు దయామయులు గనక ప్రకృతి వైపరీత్యాలు ఏవి ఏర్పడినా తమ తపశ్శక్తితో వాటిని సవరించాలని ప్రయత్నిస్తుంటారు. ఎల్లవేళలా కేవలం లోకక్షేమం ఆకాంక్షించేవాళ్ళు మహర్షులు. అందుకే ప్రతివారు నిత్యం మహర్షులకు నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే అవ్యాజమైన కారుణ్యంతో వాళ్ళ తపస్సును లోకక్షేమం కోసం ధారపోస్తూ ఉంటారు. ఈ విధంగా ఆయన తపస్సును ఆచరిస్తూ ఉంటే పైగా దేనికంటే కరువు కాటకాలు పోవాలని ప్రత్యేకంగా వరుణదేవుని ఉద్దేశించి తపస్సును ఆచరించాడు. ఇప్పుడు వరుణుడు ప్రత్యక్షమయ్యి, నాయనా నువ్వెందుకు నన్ను పిలిచావో తెలుసు కానీ ఒక్కొక్కప్పుడు కాసింత తపస్సుతో వైపరీత్యాలు తొలగించవచ్చు. ఒక్కొక్కప్పుడు ఎన్ని యాగాలు చేసినా వైపరీత్యాలు తొలగవు. ఎందుకంటే మనిషికి ప్రారంధం ఉన్నట్టే ప్రపంచానికి కూడా ఒక సమూహ ప్రారంధం ఉంటుంది. దాన్ని బట్టి ఆ కాలబద్ధులై దేవతలు కూడా ప్రవర్తిస్తారు. అందుకు ఒక్కొక్క కాలంలో దేవతలు ఎందుకు స్పందించట్లేదు అంటే ఆ కాలంలో జరగాలి. అందుకే వాళ్ళకు శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో వాళ్ళు చేయరు. కనుకని ఇప్పుడు మాకు కాలశాసనం ప్రకారంగా ఈ కరువు కొంతకాలం ఇంకూ ఉండవలసినదే. అందుకు ఇప్పుడు వర్షాలు కురియడం అనేది సాధ్యం కాదు. అయితే నీ తపస్సు వ్యర్థం కారాదు కనుక నీకేదైనా కావాలంటే కోరుకో, నీ మేరకు నేను చేస్తాను. ఎందుకంటే వ్యక్తి తపస్సు ఒక్కొక్కప్పుడు వ్యక్తికి మాత్రమే పనికొస్తుంది, సమూహానికి పనికి రాకపోవచ్చు. ఇప్పుడు సమూహానికి నీ తపస్సు వల్ల పరిష్కారం అనేది సాధ్యం కాదు కనుక నీ కోసం నేను తప్పకుండా చేస్తాను. దీన్ని బట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే సాధన ఏది వ్యర్థం కాదు అని తెలుస్తుంది. అలా వరుణుడు చెప్పి నీ కోరికుంటే చెప్పు అనగానే ఒక చిన్న గుంటను తవ్వాడు ఆయన. తవ్వి ఇందులో అక్షయంగా జలం నింపదొక్కడు చాలన్నాడు. అక్షయం సర్వదేవేశ దివ్యం నిత్యఫలప్రదం. అక్షయ జలం అంటే నువ్వు ఎంత మేరకు గర్తం తవ్వేవో అంత మేరకు తప్ప మళ్ళీ విస్తారంగా నేను ఇవ్వను, ఆ మేరకు మాత్రం ఇస్తాను. అప్పుడు గర్తశ్చ క్రీతాన్త్వయ ఇత్యుక్తే చ కృతస్థేన గర్తో హస్తప్రమాణత. హస్తప్రమాణం అంటే చేతి ప్రమాణంలోనే అక్కడ తవ్వితే దాని నిండా జలం నింపి వరుణుడు వెళ్ళిపోయాడు. ఇంకా ఈ మేధావి అక్షయ జలంతో చుట్టుపట్ల వ్యవసాయం చేశారండి. గౌతముడు జలము వ్యవసాయము ఈ 2 శాస్త్రాలను ఏర్పరిచినటువంటి మహర్షి, న్యాయశాస్త్ర ప్రవర్తకుడు. ఒక్కొక్క మహర్షి కేవలం తపస్సు చేసి కూర్చున్నాను మన బొమ్మలు గీసుకోవడం కాదు, ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క శాస్త్రాలను ఇచ్చాడు మనకి. ఆ శాస్త్రాల్లో భౌతిక శాస్త్రాలు ఉన్నాయి, దివ్య శాస్త్రములు ఉన్నాయి. ఇక్కడ అంటే మెటీరియల్ సైన్సెస్ కూడా మహర్షుల నుంచి వచ్చాయి మనకి. అనేక విజ్ఞాన శాస్త్రములు, శిల్పశాస్త్రం ఇత్యాదులన్నీ కూడా మహర్షులు ఇచ్చినవే. వాళ్ళ తపశ్శక్తి చేత దర్శించి ఇస్తారు. వైద్యశాస్త్రం కూడా మహర్షులు దత్తమే. అందుకే వారిచ్చినది పరిపూర్ణంగా ఉంటుంది. దానిలో ఫర్దరు రీసెర్చులు మార్పులు అవసరం లేదు, అంత పరిపూర్ణంగా ఉంటాయి వాళ్ళ శాస్త్రములు. దాన్ని మనం సరిగ్గా అధ్యయనం చేసి అమలుపరచుకోవడమే మన పని. అలాగే గౌతముడు విశేషించి ఇటువంటి తపస్సు, అగస్త్యుల వారు కూడా ఇటువంటివే చేసి కృష్ణానది మొదలైన ప్రాంతములు యందు ఒకనొక సంస్కారాలను ఏర్పాటు చేసే దక్షిణాపథంలో అని చెప్తారు. ఋషులు ఏ విధంగా మనకి దేశానికి ప్రపంచానికి పనికొచ్చే పనులు చేసేవారు అనేది అధ్యయనం చేయవలసిన గొప్ప విషయం. మొత్తం మీద గౌతమర్షి కేవలం ఈ జలములతో ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతములన్నీ సస్యశ్యామలం చేశాడు. ఎప్పుడైతే ఈ పని జరిగిందో అందరికీ కూడాను కరువు తీరి ఆహార పదార్థాలు లభించాయి. చూశారు ఒక్క తపస్సుతో ఎంత చేశాడు ఆయన. ఎన్ని రకాల ధాన్యాలు నాటాడో ఇక్కడ చెప్తారండి. ఇవి జాగ్రత్తగా పరిశీలించాలి. మనకి వ్యవసాయ విజ్ఞానం తెలియదని అరిదో తెలియదని అంటాం, కానీ మనకి ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి.
అలాగే మీరు రామాయణ భారతాలు చదివితే బలం గురించి, శారీరక పుష్టి గురించి ఎంత వర్ణించారు, ఒక్కొక్క ఆయువులంతా. దీన్ని బట్టి మన ఆహార విధానాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలి. కానీ ఫుడ్ టెక్నాలజీ ఇత్యాది విషయాల్లో మనకి పుష్టి కలిగిన ఆహారం కోసం ఇప్పుడైతే ఆహార ఉత్పత్తికి ఎక్కువ ప్రయోజనం ఇస్తున్నారు తప్ప ఆహారం వల్ల శారీరక పుష్టికి ప్రాధాన్యం లేదు. పైగా ఇప్పుడు ఆహార ఉత్పత్తి పెరుగుతుంది, దాంతో విష ఆహారం తింటున్నామని నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు. కానీ ఆహారం గురించి ఎన్ని రకాల ధాన్యాలు చెప్పారు. వేదములోనే రకరకాల ధాన్యాల వివరం కనబడుతుంది. చమకంలో అది స్పష్టంగా మనకు చూపిస్తాడు ధాన్యాల పేర్లు. ఇక్కడ కూడా ఎన్ని రకాల ధాన్యాలు పండించాడో చెప్పాడు. తతో వ్రీహీన్ యవాంశ్చైవ నీవారానప్యనేకధా వాపయామాస తత్రైవ. రకరకాల ధాన్యాలు. ఈ ధాన్యాలతో ఏం చేశారంటే యజ్ఞయాగాలు కూడా వినియోగించుకున్నాడు. పైగా ధాన్యములు వల్ల వచ్చేటువంటి బియ్యము యజ్ఞాదులకి హవిస్సులు వండడానికి వినియోగిస్తారు. తద్వారా యజ్ఞము ద్వారా దేవతలు సంతృప్తి చెంది లోకానికి క్షేమం కలిగించడం. కనుక ఒకవైపు ఆహారం తినడానికే మాత్రమే కాకుండా దేవకార్యార్థం కూడా వినియోగించడానికి ఇవన్నీ తాను స్వయంగా పండించాడు. ఎప్పుడైతే ప్రాంతం సస్యశ్యామలమైందో ఎక్కడెక్కడెక్కడున్న ఋషులందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ కూడా ఒక మహర్షి ఉంటే ఒక గురుకులంలో, ఒక యూనివర్సిటీలా తయారైపోతుంది. చుట్టూ అందరందరూ జ్ఞానులు వస్తూ ఉంటారు. అలాంటి ఋషులు అందరూ వచ్చారు. పైగా అందరూ గృహస్థులైన ఋషులు కుటుంబాలు పెట్టుకుని అక్కడ ఉన్నారు. వాళ్ళకి నీరు దొరుకుతుంది, అనుష్ఠానికి కావాల్సిన జలం ఉంది, చుట్టూ పంటలున్నాయి, అందరూ హాయిగా బ్రతుకుతున్నారు. ఒక పెద్ద గ్రామమే విలసిల్లింది ఆ చుట్టుపట్ల. గౌతముడు కూడా సంతోషించాడు. తన వల్ల 10 మంది బాగుంటేనే మహాత్ములకు ఆనందం. ఇలా జరుగుతోంది. ఒక రోజున గౌతమ మహర్షి శిష్యులు జలం తీసుకురావడానికని ఆ అక్షయ కుండం వద్దకు వెళ్ళేటప్పటికల్లా ఆ మహర్షుల భార్యలు కొందరు నీళ్లు పట్టుకుంటున్నారు. అక్కడ పట్టుకుంటూ వీళ్ళనేమో అవహేళనగా మాట్లాడారు. ఎప్పుడూ మీరే వస్తూ ఉంటారు, ఏమో అహల్యం పెద్ద రావడానికి ఏమైంది ఆవిడికని. ఇలాంటివి వస్తూ ఉంటాయండి 10 మంది చేరితే. అనకూడదు కానీ ఇక్కడ మాట అంటాడు, స్త్రీ ప్రవృత్తుల్లో ఒక్కొక్కప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఉంటూ ఉంటాయని రాశాడు వ్యాసుడు. కోపగించుకోకుండా ఆయన రాశాడు అక్కడ. కొందరికి అనుభవాలు కూడా ఉంటూ ఉంటాయి. విశేషించి అనగానే అప్పుడు అహల్య పాపం ఆ తల్లి తీసుకురావడానికి తానే స్వయంగా వస్తే ఆమె గురించి ఎన్నెన్ని అవహేళన మాట్లాడాలో అన్ని మూతి విరుపు మాటలు ఇలాంటివన్నీ మాట్లాడారు ఇక్కడ. అవి కూడా చక్కగా వివరించాడు ఇక్కడ. ఆ మాటలు ఏమిటో రాయలేదు కానీ పరావృత్య గతా సర్వాన్ స్తూటజాన్ కుటిలాశయా. ఇలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆమె మనస్సు నొచ్చుకున్న సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పలేకపోయేటప్పటికల్లా వీళ్ళు ఇంకా కోపం వచ్చింది. ఎందుకంటే ఆవిడ 2 మాటలు అంటే వీళ్ళు 2 అడుగుని 4 దెబ్బలాడుకుని, అంటే నీళ్ళ దగ్గర దెబ్బలాడుకోవడం అనేది మనకి గుర్తుంటుంది. అప్పుడు వాళ్ళందరూ తృప్తిగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆవిడ సాధ్వీమణి గౌతముని యొక్క భార్య, ఆయనకు తగ్గట్లో ఉన్నది కాబట్టి గంభీరంగా ఉంది. ఆవిడ గాంభీర్యం వచ్చి అబ్బో ఈవిడికే చాలా గొప్ప, చూడు నోరు మెదపతూ ఎంత అహంకారం, మాట్లాడకపోతే అహంకారం, మాట్లాడితే అతివాగుడు, ఏదైనా అనగలరండి లోకంతో. కానీ ఆమె భర్త అనుష్ఠానం తపస్సు వీటికి సహకరిస్తూ పట్టించుకోబెట్టకలు వీళ్ళు బాధ కలిగింది. ఎన్ని మార్లు ఆవిడ వచ్చినప్పటికీ వీళ్ళు ఎన్ని మాట్లాడినప్పటికీ ఆవిడ చిరునవ్వే సమాధానం తప్ప ఇంకేమీ లేదు. దానితో భర్తలందరి దగ్గరికి, ఎవరి భార్యలు వాళ్ళ భర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల తినడం మొదలుపెట్టారు. ఏమైనా ఈ గౌతముడు వాళ్ళకి అహంకారం ఎక్కువైపోయింది, వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, ఎలాగైనా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేయండి అనగానే శతపోరుతుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసింది కేవలం తపస్సే. అందుకే దీనికి ఏదైనా ప్రక్రియ ఆలోచిద్దామని ఆ మిగిలిన ఋషులందరూ కూడా సంకల్పం చేసుకుని గణపతి హోమం చేశారు. ఇక్కడ ఆ గణపతి హోమం ఋషులు మంత్రపుష్టితో అంత గట్టిగా చేస్తే గణపతి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు ఆయన. అంటే ఆ గౌతముడు అహల్య ఎలాగాలా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేయవయ్యా అంటే, ఇదేం బుద్ధయ్యా మీకు అన్నాడు. గణపతి చెప్తున్నాడు ఇక్కడ, అపరాధం వినా తస్మై కృధ్యతాం హానిరేవచ. ఏ అపరాధం చేయన మహాత్మునిపై మీరు అనవసరపు క్రోధం కలిగితే అది మీకు హాని కలుగుతుంది సుమా, ఇది తెలుసుకోండి. పైగా ఆయన మీకు ఉపకారం చేసినవాడు, అపకారం చెయ్యలేదు సరే, అపకారం చెయ్యని వాడిని బాధ పెట్టకూడదు, ఉపకారం చేసిన వాడిని బాధ పెడితే అది ఇంకా పాపం, ఎంత పాపమో ఆలోచించండి. ఉపస్కృతం పురాయైస్తు తేభ్యో దుఃఖం హితం నహి. ఎవరి వల్ల మీరు ఉపకారం పొందారో వారికి దుఃఖం కలిగించడం హితం కాదు సుమా. ఒకవేళ వారికి దుఃఖం కలిగించారనుకో, నేను చెప్తున్నాను మీకు నాశనం తప్పదని. బాబు హితోపదేశాలకు అడగలేదు, నీకోసం యజ్ఞం చేసాం, మేము అడిగింది నువ్వు ఇవ్వాలి, అది దేవత రూలు. ఇది తెలిస్తే వాడు తపస్సు చేస్తే వరాలు ఎందుకు ఇచ్చారనే దాని సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఎవడు ఏది కోరి చేశాడో అది నెరవేర్చుతారు.
అయితే వాడు కోరికలు తప్పుందనుకోండి, మరొక విధంగా వాడు తర్వాత దుఃఖం అనుభవించక తప్పదు. కానీ వాడు దేన్ని ఉద్దేశించి తపస్సును ఆచరించాడో అది ఇవ్వక తప్పదు. ఇదొక నియమం, విశ్వ నియమం. దాని ప్రకారంగా సరే నేను ఇప్పటికీ చేయవలసింది చేస్తాను, కానీ తర్వాత పరిణామాలు మీరు ఎదుర్కొనక తప్పదు. నేను గౌతముడు అహల్య నుంచి వెళ్ళేటట్టు చేస్తాను, వాళ్ళకి ఏం నష్టం లేదు సుమా. వాళ్ళు ఎక్కడున్నా బాగుంటారు, వాళ్ళు ఎక్కడున్నా అక్కడ వాళ్ళు బాగుంటారు. మీకేదో మూడింది, అందుకే ఈ విధమైనటువంటి ఆలోచన పుట్టింది. సరే కాలగతిని ఎవరు తప్పించగలరు? అసాధు సాధుతాంచైవ అసాధుశ్చ అసాధుతాం తథా కదాచిదపి నాప్నోతి బ్రహ్మోక్తమితి నిశ్చితం. మీకు చెప్పినప్పుడు నాకు అర్థమైందంటే, మంచివాడిని చెడ్డవాడిగా మార్చలేం, చెడ్డవాడిని మంచివాడిగా మార్చలేం. కొన్ని స్వభావాలతో ఉంటాయి అని గణపతి చేతులు ఎత్తేసాడు. అటువంటి వాళ్ళు వారు కూడా కొందరు ఉంటూ ఉంటారు. అంత భయంకరమైనటువంటి స్వభావం దురితక్రమ అన్నట్లుగా భయంకరమైన స్వభావాలు కొందరికి ఉంటూ ఉంటాయి. ఇక్కడ పైగా మీకు వెనకాల ఎవరు కారణమో నాకు తెలుసు. స్త్రీ బలాన్మోహితాయూయం నమే వాక్యం కరిష్యత. మీ ఆవిళ్ళు చెప్పిన మాటలు చెవికెక్కుతాయి, కానీ భగవంతుడు చెప్పిన మాటలు కూడా మీకు చెవికి ఎక్కవు. ఇది గణపతి డిక్లేర్ చేసేటండి ఇక్కడ. అందుకే స్త్రీ బలాన్మోహితాయూయం నమే వాక్యం కరిష్యత అని చెప్పగానే సరే అని వాళ్ళు సంతృప్తి పడ్డారు. గణపతి తీరుస్తాడు కదని. ఎలా తీర్చాడో చూడండి ఇక్కడ. అక్కడ ఆయన మాత్రం ఉదాసీనుడుగానే ఉన్నాడు. మహాత్ములు తమ పట్ల ద్వేషం కలిగిన వారి పట్ల ఉదాసీనంగా ఉంటారు, కానీ ప్రతీకార దృష్టి లేదు. వీళ్ళ దృష్టిలో తప్పు భావం ఏర్పడిన గౌతమునికి తెలుసు, అయినప్పటికీ ఉదాసీనుడిగానే ఉన్నారు. ఎందుకంటే శత్రువుల పట్ల ఉదాసీన వైఖరి అనేటువంటి ఉత్తముల యొక్క లక్షణం. వాళ్ళ గురించి ఏమీ ఆలోచించరంతే, అలా ఉన్నాడు ఆయన. ఈ లోపల గౌతముడుని పరీక్షించడం కోసం, లేదా ఆయన ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం కోసమని గణపతి ఒక వృద్ధ గోరూపాన్ని సృజించాడు. అంటే ముసలి గోవు. ఆ గోవు వెళ్ళి పంట పొలాల్లో తినడానికి వెళ్ళిపోతుంది. వెంటనే ఆ పంట చేతికందిన పంటని ఆవు తినేస్తుందని అదిలించడం కోసమని ఒక చిన్న గడ్డి పరక తీసుకుని అలా అన్నాడు ఆయనంతే. వెళ్ళి అన్నాడంతే. ఎందుకంటే గోవును కొట్టరాదు, కర్రతో కొట్టడం కానీ చేతితో కానీ కాళ్ళతో కానీ కొట్టరాదు. వేదంలోనే గోవుకి అగ్నియా అని పేరు, అంటే కొట్టరానిది అని అర్థం. ఇంకా చంపకూడనిది వేరే చెప్పాలా? అందుకే అదిలించాడంతే ఆయన కూడా. సదయాళు తృణస్తంభైర్వారయామాస తాం తదా. తృణస్తంభై గడ్డి కాడ తీసుకుని అలా అన్నాడంతే. పడిపోయి చచ్చిపోయింది అయ్యో ఆవు అక్కడికక్కడే. ఆశ్చర్యపోయి చూశాడు. ఎందుకంటే గోహత్య అంటే మహాపాతకం, అది సామాన్యమైనది కాదు. ఒళ్ళంతా చెమటలు పట్టే గౌతమ మహర్షికి, ఎందుకంటే మహాపాతకం. వణుకుపోతున్నాడు ఆయన చూస్తూ. ఈ లోపల మహర్షులందరూ పరిగెత్తుకొచ్చి అపచారం చేసేవయ్యా, గోహత్యా పాతకం చేసావు. గోహత్యా పాతక కానీ ఉంటే ఆ పరిసరాల్లో యజ్ఞయాగాదులు ఫలించవు. దానికి తోడు దేవతలు పితృదేవతలు కూడా రారు. కాబట్టి ఇక్కడ మా కర్తువులు మేము చేసుకుంటూ చక్కగా బ్రతకాలి అంటే, మా తపస్సులు సాధనలు మేము చేస్తూ లోకక్షేమం కోసం ఉండాలి అంటే నువ్వు నీ కుటుంబంతో ఇక్కడ ఉండకూడదు అన్నారు. అనగానే వెంటనే నమస్కారం చేసి, నా వల్ల తెలియక అపచారం జరిగింది, ఇలా జరుగుతుందని అనుకోలేదు, దయచేసి పాపం పోవడానికి ప్రాయశ్చిత్త విధి ఏమిటో చెప్పండి అని అడిగాడు. ఇన్ని శాస్త్రాలు చేసిన గౌతముడికి ప్రాయశ్చిత్త విధి తెలియదు అంటే? ప్రాయశ్చిత్త విధి ఎప్పుడూ కూడాను విప్రుల్ని, బ్రహ్మవేత్తలను అడిగి తెలుసుకుని చెయ్యడం అనేది ఒక సంప్రదాయం. మనకు తెలిసింది చేసేయడం కాదు. బ్రహ్మవాక్య ప్రమాణం అని ఒకటి ఉంటుంది. ఇవి సంప్రదాయాలు గ్రహించవలసినది. బ్రహ్మవాక్య ప్రమాణం అంటే ఆ శాస్త్రముల్లో పండితులైన వారిని అడిగి చేయాలి, వీడు పండితులైనప్పటికీ కూడా. ఇది ప్రమాణం అన్నమాట. అందుకే వెంటనే పైగా వాళ్ళు చూపిస్తున్నారు కదా దోషమని, పైగా వాళ్ళకి ఇబ్బంది అని చెప్తున్నారు కనుక వాళ్ళనే అడిగాడు ప్రాయశ్చిత్తం. పైగా నకర్మణ్యధికారొస్తే దైవే పిత్రియేధ వైదికే. చూసారా, గోహత్య పాతకి కర్మాధికారం లేదు, అవి జరిగే చోట్ల కర్మలు ఫలించవు. దీన్ని బట్టి గోవుని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతుందో తెలుసుకోవాలి. పైగా కాపాడుకోవాల్సిన గోవులు భారతదేశానికి మాత్రమే ఉన్నాయని చెప్పడానికి నేను వెనకాడను. అదేమిటనేది చెప్పాలంటే దానికి ఉపన్యాసం అవుతుంది. ఎందుకంటే ఆ జాతి గోవులు వేరు. మిగిలిన దేశాల్లో పాలిచ్చు జంతువులు ఉంటాయి, కానీ భారతదేశంలో మాత్రం ఆసేతు సీతాచలం ఉన్న గోవుల జాతి వేరు. దాని గురించి మీరు అనేక ప్రవచనాల్లో నేను చెప్పడం జరిగింది, ఇక్కడున్న వారు విని ఉంటారు. 5 రోజుల పాటు గోవిజ్ఞానం అనే ప్రవచనం కూడా చెప్పుకున్నాం. భారత జాతి వేరు. అందుకు కొందరు అంటారు హిందువులంటే పాముల్ని ఆవుల్ని పూజిస్తారంటే, పూజించేదగ్గ పాములు ఆవులు హిందువులకే ఉన్నాయి, భారతదేశంలో ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ ఆ జాతి వేరు, వాటి మీద రీసెర్చ్ వేరే చేయాలి. అందుకే ఆ గోవులే వేరు, వాటికి మూపురం ఉంటాయి, వాటి లక్షణం వేరు. రకరకాల జాతులున్న అన్నిట్లో ఒకే స్వాభావికమైన లక్షణం ఉంటుంది. ఎందుకంటే
శాస్త్రముల ప్రకారంగా కామధేను సంతానం భారతీయ తపస్సుల తపఫలంగా భరతభూమికి, యజ్ఞభూమి అయిన భరతభూమికి వచ్చాయని పురాణ ప్రమాణం. దానికి తగ్గ విధాలు ఇప్పుడు గోచరిస్తున్నాయి. ఒక్కసారి గోమహిమ చెప్తే అటు గోవిందుడు పరమేశ్వరుడు కూడా సంతోషిస్తారని సభలో చెప్పుకోవడం జరుగుతున్నది. ఇక్కడ అటువంటి భవ్యమైనటువంటి అంశములు ఇక్కడున్నాయి. మొత్తానికి దీని పరిష్కారం ఏంటని అడిగితే వారు చెప్తున్నది ఏంటంటే, మొత్తం ఈ గిరిని, అంటే ఈ బ్రహ్మగిరిని ఏదైతే చెప్పబడుతుందో దాన్ని 101 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత భూమండల పరిక్రమణం చేయాలి. నువ్వు అటుపై ఇక్కడికి వచ్చి పార్థివలింగార్చన చేయాలి. 1 కోటి పార్థివలింగార్చన చేయాలి. అంటే ఏకకాలంలో సహస్రం, చాలామందికి సహస్రలింగార్చన తెలుసు. ఇంకా బహుసంఖ్యలతో ఒక రోజులో ఎన్ని పర్యాయాలైనా చేస్తే అలా 1 కోటి సంఖ్య పూర్తి చేయాలి. అది చేయడానికి గంగాజలం తీసుకొచ్చి చేయాలి. నువ్వు తర్వాత ఆ గంగని తీసుకొచ్చి అందులో నువ్వు స్నానం చేస్తే అభిషేకానంతరం ఆ గంగా స్నానం వల్ల నువ్వు శుద్ధుడు అవుతావు అని చెప్పారు. సరే, మీరు చెప్పినట్టు నేను తప్పకుండా చేస్తాను, నేను నిష్పాపినయ్యేటట్లు మీరు ఆశీర్వదించండి అన్నాడు. ఆయన యొక్క వినయం చూడండి. తన వల్ల బ్రతుకుతున్నారు వాళ్ళందరూ, కుట్ర పన్నారు, ఆయనకు తెలియకపోదు. అయినప్పటికీ కూడా మర్యాదని ఎలా పాటిస్తున్నాడో తెలుసుకోవాలి. ఇంకా ఆయన విశేషించి వాళ్ళు చెప్పినట్లుగానే బ్రహ్మగిరికి 101 ప్రదక్షిణలు చేయడం, భూప్రదక్షిణ చేయడం, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి శివార్చన చేశాడు. ఈ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడాలని మాత్రమే. అలా బహుకాలం ఆయన ఆరాధన చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నేను నీకేం కావాలని అడిగాడు. ఉమాసహితుడే ప్రత్యక్షమైనప్పుడు, ఇంకేం కావాలయ్యా, నేను పాతకం పోవాలి, నాకు గోహత్యా పాతకం పోవాలంటే నీకు ఉంటే కదా పోయేది. అది కేవలం మాయ వల్ల జరిగిన అంశమే, కానీ నీ తపస్సు వృధా కాదు. నీకేం కావాలో చెప్పు అంటే, యది ప్రసన్నో దేవేశ గంగాచ దీయతాం మమ, నువ్వు నా పట్ల ప్రసన్నుడివైతే గంగను నాకు ప్రసాదించు అని ప్రార్థించగానే అప్పుడు గంగాదేవిని పిలిచాడు శివుడు. ఆ గంగాదేవి దేవతామూర్తిగా సాక్షాత్కరించింది. గంగాజలం తదా తత్ర స్త్రీ రూపం అభవత్ పరం, ఒక అద్భుతమైన దేవతాకృతిగా గోచరించింది. అప్పుడు గంగాదేవిని స్తుతించాడు గౌతమ మహర్షి. స్తుతించి మాం పావయ గంగేత్వం, అమ్మా నువ్వు నన్ను తరింపజేయు, నీ జలధారల్లో నన్ను స్నానం చేయించు అనగానే ఆ గంగ చాలా సంతోషించి, తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాను. అయితే ఇక్కడ నేను ఔదుంబర వృక్షం ఒకటి ఉన్నది, అంటే మేడి చెట్టు. ఆ మేడి చెట్టు యొక్క కొమ్మలోంచి నేను బయటకు వస్తాను, ఇక్కడ నిన్ను తరింపజేస్తాను, తర్వాత నువ్వు వచ్చిన దాన్ని వెళ్ళిపోతాను అన్నాడు. అలా కాదు తల్లి, నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు ప్రవహించాలి ఈ చోట. పైగా ఎక్కడ నేను ఆ కోట్ల కొలది పార్థివలింగార్చనలు చేశాను, అక్కడ శివుడు ప్రత్యక్షమైనప్పుడు తల్లి నువ్వు ఇక్కడ నిత్యం ప్రవహించాలి అంటే, అప్పుడు శివుడు కూడా మాట్లాడుతూ భక్తుడి మాట మన్నించు. త్వయా స్థాతవ్యమత్రైవ వ్రజేద్యావత్ కలిర్యుగ వైవస్వతో మనుర్దేవి యష్టావింశత్తమో భవేత్. మొత్తం 14 మనువులు. 14 మనువుల్లో ఇప్పుడు నడుస్తున్న మన్వంతరం ఏది? వైవస్వ మన్వంతరం. ఇది 7వ మన్వంతరం. తర్వాతవన్నీ సావర్ణి మొదలైన మన్వంతరములు. అక్కడన్నీ సావర్ణి పేరుతో వస్తాయి. సావర్ణి, దక్ష సావర్ణి, మేరు సావర్ణి అని చెప్పబడుతూ మిగిలిన 7 మన్వంతరాలు. ఇప్పుడు 7వది సరిగ్గా. ఈ 7వ మన్వంతరంలో 28వ మహాయుగం ఇప్పుడు నడుస్తుందండి. ఇంకా చాలా కాలం ఉన్నది. ఈ వైవస్వతో మరుర్దేవి అష్టావింశత్తమో భవేత్. ఇప్పుడు ఇటు తర్వాత నువ్వు 28 అంటే 28వ మహాయుగం యొక్క కలియుగం పూర్తయ్యే వరకు నువ్వు ఉండన్నాడు. అంటే గోదావరి ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు తెలిసింది కదా. ఈ కలియుగం పూర్తయ్యే వరకు గోదావరి అనేది ఉంటుంది అని దీన్ని బట్టి మనకు లెక్క తెలిసిపోతుంది. ఇలా పురాణాలు చెప్పినవి ఎలా నమ్ముతామండి అంటే, కలియుగం ప్రారంభమయ్యాక సరస్వతీ నది అంతరిస్తుంది అని పురాణం చెప్పింది. సరస్వతీ నదే లేదు, మిథికల్ రివర్ అని రాశాడు పాశ్చాత్యుడు. తర్వాత శాటిలైట్ ఫొటోస్ పంపిస్తే ఒక మహానది భారతదేశంలో ప్రవహించేది, ఆ నది అంతరించి 5000 సంవత్సరాల పైచులుకు అయ్యిందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కలియుగం ప్రారంభమై కూడా 5000 సంవత్సరాల పైన. సరిగ్గా లెక్క సరిపోయింది. పురాణం లెక్కకి పరిశోధనల లెక్కకి సరిగ్గా సరిపోయింది. ఇది పురాణంలో ఋషి ఇచ్చిన జ్ఞానం. ఆలోచించండి ఇక్కడ. అందుకే మళ్ళీ వివేకానంద చెప్పిన మాట తెలుసుకోవాలి ఇక్కడ. విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ హైందవ ధర్మం గొప్పతనం బయటపడుతుంది, పురాణాలు సత్యమన్న అంశం తెలుస్తుంది ఇక్కడ. అందుకే ఏమిటండి ఇంత దురాచారం, ఇంత అనాచారం అంటే పురాణాలు సత్యమని సంతోషించాలి. కలియుగం ఎలాగ ఉంటుందని చెప్పి కదా పురాణాలు. కానీ పురాణాల విషయాలు ఇప్పుడు మొత్తానికి ఇక్కడ ఈ వాక్యాలు ముద్రారాక్షాల వల్ల కొంచెం మనం పొరపాటు పడ్డా, ఇప్పుడు నడుస్తున్నటువంటి 7వ మన్వంతరంలో విశేషించి 28వ కలియుగం పూర్తయ్యేటప్పటికీ
వరకు నువ్వు ఉండు అని శివుడు చెప్పాడు. అప్పుడు అమ్మవారు సరైన అంగీకరించారు గంగాదేవి. మాహాత్మ్యం అధికంచేత్స్యాన్ మమ స్వామిన్ మహేశ్వర, అయితే నేను ఉండాలంటే నీ మరొక కండిషను. ఆవిడ చెప్తోంది భర్తకి ఏమనంటే, నువ్వు ఇక్కడ ఉండాలి, నా తీర దేశములన్నిట్లో నీ క్షేత్రాలు ఉండాలి, నేను ఎంతవరకు ప్రవహిస్తానో అంతవరకు నీ క్షేత్రములన్నీ ఉండాలి అంటే సరే అని స్వామి అనుగ్రహించాడు. అది గోదావరి తీరంలో ఎన్నెన్నో మహాశివక్షేత్రములు, శక్తి క్షేత్రములు, విష్ణు క్షేత్రములు నెలకొలు ఉన్నాయి. అసలు నదులు యొక్క దివ్యత్వం చూడండి. అందుకే ప్రతి ప్రపంచంలో ప్రతి చోట నీళ్లు ప్రవహించే చోట్లు ఉండొచ్చు, కానీ తీర్థాలు మాత్రం భారతదేశంలోనే ప్రవహిస్తాయి. ఎందుకంటే మహర్షుల తపస్సు వల్ల వచ్చే అవన్నీ దేవతా మాతృకలు అవన్నీ కూడా. అందుకే తీర్థములు దేవతామాతృకులు. అటువంటి దివ్యమైనటువంటి తీర్థం గోదావరి తీర్థం. అందుకే గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి అనుకుంటాం. పైగా గంగాదేవే గోదావరిగా మారిందని విషయం తెలుసుకోవాలి. అందుకే దీనికి దక్షిణ గంగా అని పేరు. ఇక్కడ ఉత్తర గంగ ఆ తల్లి అయితే దక్షిణ గంగ ఈ తల్లి. ఆ గంగాదేవి గౌతమ మహర్షి పేరుతో వచ్చాను కనుక ఈ పేరుతోనే ఉంటాను అన్నది. అందుకే ఆవిడ గౌతమీ నదిగా ప్రసిద్ధి చెంది ఉన్నది. అప్పుడు ఔదుంబర వృక్షంలోంచి వచ్చినటువంటి ఆ గంగలో స్నానం చేశాడు మహానుభావుడైనటువంటి గౌతమ మహర్షి. పైగా అన్ని నదీ దేవతలు అక్కడికి వచ్చాయట ఆ సమయంలో. ఇన్ని నదీ దేవతలు గోదావరిని చూడడానికి వచ్చినప్పుడు గోదావరి ఆశ్చర్యపోయింది. మీరందరూ పవిత్రమైన నదులు, మీరందరూ ఇలా ఏం చేశారేమిటి అంటే, సింహరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు మేమందరూ నీలో ప్రవేశిస్తాం, దాని గురించి అనుమతి ఇవ్వు. ఎందుకంటే అనేక మంది పాపాలు కడిగి ఆ మాలిన్యం మాకంటుతుంది. అవి పోగొట్టుకోవడానికై సింహరాశిలో గురుడు ప్రవేశించినప్పుడు మేమొచ్చి నీలో ప్రవేశిస్తాం, అప్పుడు మేము పవిత్రులమవుతాం. ఆ సమయంలో నీలో స్నానం చేసిన వారు కూడా పవిత్రులవుతారు అన్నారు. దీన్నే మనం పుష్కరాలు అని అంటూ ఉంటాం. ఈ కథ చెప్తున్నారు. సింహరాసౌ యదా స్యాద్వై గురు సర్వసుహృత్తమః తదా వయంచ సర్వే త్వాం ఆగమిష్యామో నసంశయ అని నదీమాతృడు చెప్పిన మాట. అలా గోదావరి వెలికి రాగానే ఔదుంబరస్య శాఖాయాస్తత్ప్రవాహో వినుసృతః తత్ర స్నానం ముదా చక్రే గౌతమో విసృతో ముని. ఆయన స్నానం చేసి ఆనందిస్తుంటే ఆ బ్రహ్మగిరి యందు ఉన్నటువంటి ఏ విప్రులైతే ఇదివరకు గణపతికి హోమం చేసి పాడు పని చేశారో వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. ఎందుకు? స్నానం చేయడానికి. వాళ్ళందరూ స్నానం చేయడానికి రాగానే గంగాదేవి అంతర్ధానం అయిపోయింది ఇక్కడ. వెంటనే గౌతముడు బాధపడి, అమ్మా నిన్ను ఇంత తపస్సు చేసి ప్రార్థించుకుంటే ప్రత్యక్షమై మళ్ళీ అంతర్ధానం అయిపోయింది తల్లి అంటే, ఈ పాపాత్ములు వచ్చారు కనుక వీళ్ళకి కనబడకూడదని వెళ్ళిపోయాను అన్నది ఇక్కడ. ఇంకా దుఃఖితుడై, తల్లి వీళ్ళు అపరాధం చేసిన మాట నిజమే కావచ్చు గాక, కానీ వీరు చేసిన పని వల్ల నేనంత ధన్యుణ్ణయ్యాను తల్లి, ఎవరికీ దొరకని శివదర్శనం నాకు లభించింది, అదేవిధంగా నిన్ను సాక్షాత్కరింపజేసుకోగలిగాను. అందుకే వీళ్ళు నాకు అపకారం చేయలేదు తల్లి, ఉపకారమే చేశారు గనక వీరి పట్ల నువ్వు తప్పకుండా అనుగ్రహించాలి అని చెప్పగానే ఇతడి యొక్క దయార్ద్రమైన హృదయాన్ని, పరోపకార బుద్ధిని చూసి, అది ఇతరులైతే ఎన్ని శాపానార్థాలు పెడతారు. ఆ తర్వాత గంగాదేవి గౌతముని మాట కట్టుబడి భక్తుని అనుగ్రహించడానికి మళ్ళీ ప్రవహించింది. వాళ్ళ పశ్చాత్తప్తులై గౌతముని, అహల్యాదేవిని కుటుంబ సహితంగా వేడుకుని క్షమించమని ప్రార్థించమని అభ్యర్థించి అటువై వారు ఆ గౌతమి గంగలో స్నానాధికాలు చేశారు. ఆ తర్వాత ఇందులోంచి వచ్చిన తల్లి కిందికి రావడం కోసం కుశతో అంటే దర్భ కొనతో ఒక మార్గాన్ని వేశాడు గౌతముడు. అక్కడి నుంచి వచ్చింది కనుక ఆ ప్రాంత పేరు కుశావర్తము అని చెప్పబడుతుంది ఇక్కడ. ఆ విధంగా ప్రవహిస్తూ, పైగా ఎక్కడైతే గోవు పడి ఉన్నదో ఇదివరకు మాయా గోవు, ఆ చోటు మించి ప్రవహించొచ్చింది కనుక గోదావరి అని పేరు కూడా ఉన్నది. దాన్నే మనం గోవూరు అంటాం. ఆ గోవు పడ్డ చోటు చెప్తూ, ఆ గోవూరే కోవూరు అని కొంతమంది చెప్తారు, అది కొవ్వూరయ్యింది అని కూడా కథ చెప్తూ ఉంటారు. అయితే ఆ కథ ఇందులో లేదు. మళ్ళీ అది చెప్పలేదే అని తర్వాత ఎవరో విన్నవాళ్ళు అడుగుతారేమో. అది కూడా మధ్య మధ్యలో నిద్రలేస్తూ విన్నవాళ్ళు అడుగుతారు, శ్రద్ధగా విన్నవాళ్ళు కంటే. మొత్తానికి ఆ భవ్యమైనటువంటి గోదావరి ఏ విధంగా ప్రవహించిందో చెప్పుకున్నాం. అక్కడ స్వామి అటు గౌతమీ గంగ ప్రార్థన మేరకు, దేవతల ప్రార్థన మేరకు, ఇటు గౌతమ మహర్షి తపస్సు మేరకు ఇన్నాళ్ళు కొన్ని కోట్ల పార్థివలింగములు అర్చన చేసిన చోట నేను జ్యోతిర్లింగమే వెరసి ఉంటానని చెప్పాడు. అదే త్రయంబక జ్యోతిర్లింగము. ఈ త్రయంబక జ్యోతిర్లింగానికి మనం నమస్కరించుకుంటున్నాం. అయితే తర్వాత గౌతమ మహర్షి ఆ విప్రులకు శాపం ఇచ్చినట్లుగా వృత్తాంతం శివపురాణంలోని ఇతర పురాణాల్లో కనబడతాయి.
అది శాపం అంటే గౌతమ మహర్షి కోపంతో తిట్టిందని కాదు, అలాంటి మహాత్ముని మనస్సు బాధ పెట్టిన ఫలితం తర్వాత వారు అనుభవించారు. తర్వాత వారు అనేక కర్మలకు భ్రష్టులైపోయి కేవలం విప్రులుగా ఉన్నంత మాత్రాన సరిపోకుండా వాళ్ళ యొక్క ధర్మముల నుంచి భ్రష్టులయ్యారు. అవి తర్వాత విషయములు ఇక్కడ. కానీ మహాత్ముని బాధిస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో తర్వాత తెలుసుకోవాలి. వాళ్ళు క్షమించినప్పటికీ కూడా ప్రకృతి క్షమించదు. వాళ్ళు క్షమించడం వల్ల కొంత పోతుంది బాధ, కానీ వాళ్ళు చేసిన పాపం యొక్క ఫలం అనుభవించక తప్పదది. ఈ విషయాన్ని చూపించుతూ ఒక గొప్ప కథని మనకు అందించారు. ఈ కథలో ఎన్నెన్ని మీరు ఆలోచించితే గ్రహించే అంశములు ఉన్నాయో ఋషుల యొక్క గొప్పతనం తెలుస్తుంది. అదేవిధంగా ప్రవర్తన ఎలా ఉండాలో తెలుస్తుంది. అసూయలు, ఈర్ష్యలు ఎంత ప్రమాదకరమో తెలుస్తాయి. అందుకే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ ఋషుల పత్నిని అలా చేసినప్పుడు మాకేమండి అనుకోవద్దు. ఇక్కడ వాళ్ళకి ఎలాంటి దుర్గతులు పట్టాయో తెలుసుకోండి. ఇక్కడ ఇలాంటి కథలు, పురాణ కథలు ఎందుకు ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలో తెలుస్తుంది కదా. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఇలాంటి కథల యొక్క ప్రయోజనం ఎంతున్నది. ఒక్కసారి త్రయంబకేశ్వరుడికి మరొకసారి నమస్కారం చేసుకుని, సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతకమాసు నాశం ప్రయాతి తం త్రయంబకమీశమీడే తం త్రయంబకమీశమీడే. త్రయంబకం అనే మాటకి ఎప్పుడు చూడాలి. త్రయంబకం అంటే మళ్ళీ మృత్యుంజయ స్వరూపం అని గుర్తుకొస్తుంది. త్రయంబకం అనే మాటకి వైదిక అర్థం ఏమిటి అంటే 2 రకాల అర్థం చెప్పింది వేదం. 3 మూర్తులుగా ఉన్నవాడు, ఇదొక అర్థం. 3 మూర్తులుగా ఉన్నవాడు. 3 మూర్తులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపుడు, త్రిమూర్త్యాత్మకుడు శివుడు. ముగ్గురులో ఒక్కడు కాదు, ముగ్గురు ఒక్కడే. అలాగే విష్ణువుని ఆరాధించినప్పుడు కూడా ముగ్గురు ఒకడైన విష్ణువుని ఆరాధించాలి. శివుని ఆరాధించినప్పుడు కూడా ముగ్గురు ఒకడైన శివుడే. ఎందుకు ఒకే పరమేశ్వరుడు 3 అయ్యాడు కదా. అందుకే త్రయంబక భావన చాలా అవసరం. అలాగే త్రీణి అంబకాని నేత్రాన్ని యస్య సహ త్రయంబక అని కూడా అర్థం చెప్తున్నారు. అంబకము అంటే నేత్రము అని అర్థం. త్రయంబకం అంటే 3 కన్నుల వాడు అని అర్థం. అంటే సూర్యచంద్ర అగ్నినేత్రుడు. సూర్యచంద్ర అగ్నినేత్రాలతో సర్వ జగత్తుని అనుగ్రహిస్తున్నవాడు. ఎందుకంటే ప్రాణశక్తి ఆ 3 నుంచి మనకు లభిస్తుంది. ఆ 3 తన కళ్ళు, ఆ కళ్ళ నుంచే మనల్ని కాపాడుతున్నాడు స్వామి ఇక్కడ. అందుకే సూర్యచంద్రాగ్నినేత్రుడైన పరమేశ్వరుడు త్రికాల ద్రష్ట, త్రిలోక ద్రష్ట అయినటువంటి త్రయంబకం. ఈ త్రయంబకం మాట అంత విశేషం. అందుకే శ్రీ త్రయంబకేశాయ నమఃశివాయ అని త్రయంబకేశ్వరుడికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత జ్యోతిర్లింగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం అని చెప్పబడుతున్నది. అయితే దీని వృత్తాంతం అత్యంత క్లుప్తం. దాన్ని మరింత క్లుప్తం కూడా చేయాలి. ఎందుకంటే ఇందులో రావణ సంబంధమైన వృత్తాంతం వస్తుంది. ఇది ఒక ప్రమాణంగా చూపిస్తారు. రావణాసురుడు పౌలస్త్యుడు, అంటే పులస్త్య వంశ ఉద్భవుడు. అతడు గొప్ప బలాన్ని సంపాదించడానికై హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సును ఆచరించాడు. పైగా వాడు రాక్షసుడు కనుక రాక్షసుల తపస్సు రాజస తామస ధోరణులతో ఉంటాయి. ఆ ధోరణిలో చేశాడు. సాత్వికుల తపస్సు సాత్విక ధోరణులు ఉంటాయి. వాళ్ళ ప్రయోజనములు కూడా సాత్వికములే. అయితే రాజస తామస ధోరణిలో చేస్తున్నాడు. పెద్ద పెద్ద పట్టుదళ్ళు, పెద్ద పెద్ద దీక్షలు భయంకరంగా చేసే వాళ్ళందరికీ రాజస తామస ప్రవృత్తి ఉంటుంది. దానితో చేస్తున్నాడు ఆయన. ఆ చేస్తున్నప్పుడు ఏం చేశారంటే ఆవేశం వచ్చి అగ్నిహోత్రం రగిల్చి రుద్రయాగం చేసి ఆ తర్వాత అందులో ఆహుతులుగా తన 10 శిరస్సులు వేయాలని సంకల్పించుకున్నాడు. ఒక్కొక్క శిరస్సు తీసి రుద్రాయస్వాహ అని వేస్తున్నాడు అగ్నిహోత్రంలో. వేస్తూ 9 వేసాడు. ఇంకొక్కటి వెయ్యబోతూ ఉంటే అప్పుడు శివుడు అనుగ్రహించి అతనికి ప్రత్యక్షమే ఏం కావాలనైనా అన్నాడు. ఇక్కడ 2 కోరికలయ్యా. నాకు గొప్ప బలం కావాలి, దుర్వారమైన బలం, అంటే ఏ ఒక్కడూ నన్ను అణగదొక్కలేనంత బలం నాకు ప్రసాదించాలి. రెండవది ఏమిటి అంటే నువ్వు నీ చేత్తో ఒక శివలింగాన్ని నాకు ఇస్తే దాన్ని నేను పూజించుకోవాలి. శివుడే ఒక్కసారి సంకల్పించి శివలింగం ఇచ్చాడనుకోండి, దాని శక్తి అమోఘం. నిత్య శివలింగార్చన చేసిన వాడికే అనేకమైన అద్భుతాలు లభిస్తాయి. తెలుసుకోండి, శివలింగార్చన చేసిన వాడికి ఎన్నో అద్భుతాలు లభిస్తాయి. అసలు నిత్య భగవద్ అర్చన చేసినప్పుడే శక్తి వస్తుంది. నాకు అక్కర్లేదండి, నాకు అన్నీ ఉన్నాయంటే ఇదివరకు ఎప్పుడో చేసినందుకు వచ్చాయి, ఇప్పుడేం లేవు కనుక తర్వాత చూసుకుందాం. అంటే భగవదారాధన నిత్యం ఉండాలి. పైగా శివలింగార్చనకు ఉన్న విశేష ఫలం చాలా ఉంది శాస్త్రముల్లో. అది తెలుసు రావణాసురుడికి. అందుకు పైగా శివుడే చేత్తో ఇస్తే ఆయనకు రాయిని తీసుకొచ్చి ఇస్తాడా, ఏదో సంకల్పం చేసి ఇస్తాడు. దానితో ఆయన శక్తి అందులో ఉంటుంది. అది ఆరాధించాలని కోరిక పుట్టింది. ఇది రెండవ శివుడికి పెద్ద ఇష్టం కాలేదు. ఎందుకంటే అసురుడు, వీడికి శక్తి వస్తే ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. కానీ కమిట్ అయ్యాడు ఆయన. తపస్సుకు తగ్గ ఫలం ఇవ్వాలి. సరే అని ఇచ్చి ఒక్కడి మాత్రం చెప్పాడు, దీన్ని కానీ ఎక్కడ కింద పెట్టావా, పెడితే మాత్రం అది ఇంకో తీయలో బయటికి, అది భూమికి ఉండిపోతుంది. ఎందుకంటే ప్రకృతి పురుషుడు,
పరమేశ్వరుడు కేవల పురుషతత్వం, ప్రకృతికి అతీతుడు. ప్రకృతి పంచభూతాత్మకం. పంచభూతాత్మకమైన ప్రకృతిలో ఈ పృథ్వీ సర్వభూతములు గ్రహించి ఉంటుంది. దానికి కానీ తగిలితే అది ఇంక కదలదు, పీఠం లభించిపోయినట్టే దానికి. ఇక్కడ అందుకు అక్కడ మాత్రం పెట్టావా, నువ్వు మరి తీయలేవని చెప్పాడు. సరే అని తీసుకెళ్తున్నాడు ఈయన. ఆ తీసుకెళ్తున్నప్పుడు త్రోవలో సంధ్యా సమయం అయ్యేటప్పటికల్లా సంధ్యాకృత్యములు తీర్చుకోవడానికై అక్కడ కనిపిస్తున్న జలాశయం దగ్గర సంధ్య చేసుకోవాలని చూస్తున్నాడు. కానీ కింద పెట్టకూడదు. చూస్తుంటూ గోపకుడు కనబడ్డాడు. ఒక గోపకుడిని పిలిచి, తిరిగి నేను వచ్చే వరకు దీన్ని పట్టుకొని అయినా అని అప్పగించి ఆయన అక్కడ స్నానానికి వెళ్ళాడు. తత్రైవత స్థితం లింగం. ఎప్పుడైతే అక్కడ గోపకుడిని చూసి పనిచేశాడో, గోపో భూద్వికలస్తథా భూమౌ సంస్థాపయామాస. అతడేం చేశాడు, గోపకుడు ఇతను వెళ్ళిన తర్వాత భరించలేని బరువుని చెప్పి నేల మీద పెట్టాడు. ఇక్కడ పెట్టగానే తత్రైవత స్థితం లింగం వజ్రసార సముద్భవం. ఒక దృఢమైన వజ్రబలంతో ఆ లింగం అక్కడ ఉండిపోయింది భూమి యందు. తర్వాత వచ్చేటప్పటికి గోపకుడు కనబడలేదు. వెంటనే దాన్ని తీయాలని ప్రయత్నించాడు, వల్ల కాలేదు. సరే, ఇంటికి తీసుకెళ్ళి యోగం లేదు, ఇక్కడే ఆరాధించుకుంటానని ఆరాధిస్తున్నాడు. ఆ తర్వాత దేవతలందరూ అది చూసి ఇతడు ఆరాధించి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ఇక్కడ నువ్వు స్థిరంగా ఉండాలి స్వామి అంటే జ్యోతిర్లింగ రూపుణ్ణి ఉంటాను అని చెప్పాడు. అందుకే ఈయన పేరు వైద్యనాథుడు అని పేరు. ఈ స్వామి వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇలాంటి కథే మన భూకైలాస విషయంలో కూడా కనబడుతుంది. రెండింటికి ఎలా అన్వయిస్తారంటే, ఇక్కడ గోపకుడు గణపతిని రాయలేదు, అది కేవలం శివసంకల్పం చేతనే జరిగిందని మాత్రమే చూపించారు. అక్కడికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ అతడు తపస్సును ఆచరించి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు గణపతి అక్కడ అడ్డుకున్నాడు అనేది భూకైలాస సంబంధించిన కథ. ఏది నిజమని అడగకూడదు, రెండింటికి రెండూ నిజమే, దానిదే దీనిదిదే. అక్కడ సందర్భం అది, ఇక్కడ సందర్భం ఇది. మొత్తానికి రావణాసుడు వల్ల మంచి పని జరిగింది, వైద్యనాథ్ జ్యోతిర్లింగం జరిగింది. ఒక్కొక్కప్పుడు రాక్షసుల వల్ల కూడా మంచి జరుగుతుందండి. మరి ఈ పుణ్యాలను మూటగట్టుకునే చిట్ట చివరికి విష్ణువు చేతులు వెళ్ళగలిగిన యోగం ఆయనకి లభించింది. మొత్తానికి దివ్యమైనటువంటి వైద్యనాథ అని ఎందుకు వచ్చిందంటే, 10 తలలు నరికేసుకున్నాక శివుడు ప్రత్యక్షమే తిరిగి 10 తలలు ఆయనకి ఇచ్చాడు. ఇక్కడ అంటే తెగిన అవయవాన్ని తిరిగి ఇవ్వగలిగాడంటే ఆయనకంటే వైద్యుడు ఎవరు ఉంటారండి? ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శివుడు వైద్యనాథుడు. ఇందులో ఆ జ్యోతిర్లింగ కథని మాత్రమే కాదు, ఆ నామాన్ని మాత్రం మరువరాదు. అందుకే ప్రతిరోజు శ్రద్ధగా విన్న వారికి వాటిలోని సెటిల్ పాయింట్ ఏది చెప్తున్నాం, ఏది ముఖ్యమైన చెప్తున్నాం చాలా ప్రధానం. అది పుస్తకాల్లో మాత్రం ఉండేది కాదు, ఇతర శాస్త్రాలతో అన్వయించి చెప్పుకుంటున్నది. ఇప్పటి వరకు సోమనాథ దగ్గర నుంచి ప్రతి దానికి కూడాను లోపల దాగిన అంతరార్థం చెప్తున్నాం. సోమనాథ అంటే చంద్రుడిని తెలియజేస్తున్నారు. చంద్రుడు మనస్సుకు అధిపతి, మనస్సును నియమించేవాడు సోమనాథుడు. అలాగే సా ఉమా సోమ, ఉమా సహితుడు అని అర్థం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నేను మహాకాల కూడా చెప్పుకున్నాం, మహాకాల తత్వం, విశ్వనాథుడి తత్వం చెప్పుకున్నాం, కాశీపతి. ఇప్పుడు త్రయంబకం చెప్పాం, వైద్యనాథుడు. స్వామికి సంసార వైద్యుడు అని పేరు. రుద్రంలోనే చెప్తున్నారు కదా, ప్రథమో దైవ్యో భిషక్, భిషక్ తమం త్వాం భిషజాం శృణోమి. ఉపనిషత్తులో కూడాను వైద్యుడువు నువ్వే, ఔషధానివి నీవే అన్నారు. ఆ మాటకు వస్తే ఔషధీనాం పతయే నమః అని అంటున్నాం ఇక్కడ. అది పరమేశ్వరుడు వైద్యనాథుడు. శ్రీ వైద్యనాథాయ నమశివాయ నమస్కారం చేసుకోవాలి. వైద్యనాథ స్మరణ వల్ల ఆరోగ్యాలు కుదిరిపడతాయండి. అసలు నిజానికి అపమృత్యువులు పోగొట్టేవాడు, అనారోగ్యాలు పోగొట్టేవాడిని శివుని యొక్క తత్వం ఎన్ని విధాలుగా చెప్పబడుతున్నదో. అందుకే ప్రస్తుత కాలంలో మనందరం కూడా మరింతగా శివుని ఆరాధన చేసినట్లయితే రకరకాల రోగములు ఆక్రమించుకున్న కాలంలో ఏదో ఒక వైరస్ అనుకోవద్దు, కొత్తవి కూడా పొంచి వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. కాని కాలం కూడా భయంకరంగా దాపురించింది, ఎన్ని రాబోతున్నాయో. అయినప్పటికి కూడా పరమేశ్వరుని ఆశ్రయించుకుని ఉండాలి, ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి. తప్పకుండా అందరికీ రక్ష లభిస్తుంది. సరైన ఔషధాలను కూడా ఆయనే స్ఫురింపజేస్తాడు. ఒక మందు కనిపెట్టామంటే కనిపెట్టే తెలివి ఆయన స్ఫురింపజేస్తే అని వచ్చింది కదా. అందుకే శ్రీ వైద్యనాథాయ నమశివాయ. ప్రతిదీ ఒక మహామంత్రం అండి, 12 కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రం. అది ఎలా చేసుకోవాలో ప్రతిరోజు చెప్తున్నాం. శ్రీ వైద్యనాథాయ నమశివాయ ఈ విధంగా అనుగ్రహించాడు. ఆ తర్వాత దేవతలకు బెంగ పట్టుకుంది. సరే, శివలింగం పెట్టినా శివలింగ పూజ చేస్తున్నాడు, ఆ ఫలితం ఒకటి ఉంటుంది. రెండవది భయం ఏంటంటే, గొప్ప బలం అడిగాడు. ఈ గొప్ప బలం ఎప్పటికైనా కొంప ముంచుతుంది. పైగా ఎవరు ఓడించలేని బలమైతే ఎప్పటికైనా వీడికి నాశనం ఉంటుందా అని దేవతలందరూ అడిగితే నారదుడు నేను చూసుకుంటాను అన్నాడు. ఇక్కడ చూసి, అవును నీకేదో గొప్ప బలం వరం వచ్చిందిటా అన్నట్టు రావణుడితో. అవును శివుడి దయవల్ల అన్నాడు. ఆ శివుడిని వాళ్ళు నమ్మకూడదయ్యా, ఇచ్చినట్టే ఇస్తారు, ఎక్కడ మెలిగి పెడతారు. నీకు నిజంగా ఇంత బలం ఇచ్చుంటే
ఆ బలం సరైనది అవునో కాదో తెలియాలంటే శివుడి మీద ప్రయోగించి చూడు. అక్కడికి వెళ్ళి కైలాసాన్ని ఎత్తే ప్రయత్నం చేయి. ఒకవేళ కైలాసాన్ని ఎత్తగలిగామంటే మంచి బలం ఉన్నట్టే లెక్క. ఓహో, ఎందుకంటే కైలాసాన్ని ఎవడో ఎత్తలేడు. నీకు నిజంగా శివుడు అంత బలం ఇచ్చినట్లయితే కైలాసాన్ని ఎత్తి చూడు, వరం నిజం అవునో కాదో తెలుస్తుంది అన్నాడు. అవును కదా అని బయలుదేరిపడి వెంటనే. ఆ రాక్షసులకి ఎంత హింసా ప్రవృత్తి ఉంటుందో అంత తొందరపాటు ఉంటుంది ఇక్కడ. ఏదో అలాంటి గుణాలు కూడా ఉండడం వల్ల 10 మందికి బెనిఫిట్. తిన్నగా వెళ్ళి ఏం చేశాడంటే కైలాస పర్వతం ఎత్తుదామని ప్రయత్నించాడు. అంటే భక్తి అహంకారంగా మారితే ఎలా ఉంటుందో. అంతకు ముందు మాత్రం సాత్విక భక్తుడా, అప్పుడు కూడా అహంకారంతోనే సకామ భక్తుడు వాడు. మొదటి నుండి శివభక్తుడు కాదండి రావణాసుడు. చాలామంది అంటారు గొప్ప శివభక్తుడు, గొప్ప శివభక్తుడు. స్వార్థం కోసం చేసేవాడు గొప్ప భక్తుడు ఎలా అవుతాడండి? నిన్న మనం చెప్పుకున్న సుదక్షిణుడు గొప్ప శివభక్తుడు, అంతకుముందు చెప్పుకున్న పిల్లవాడు శ్రీకరుడు గొప్ప శివభక్తుడు. ఈయన గొప్ప శివభక్తుడు ఎలా అవుతాడు? అసలు మొట్టమొదటి వీడు ఎవడు భక్తుడు కాదు, వాడికి వాడే భక్తుడు. అందుకే వాడు బాగా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే వరం ఇచ్చాడు, కానీ బ్రహ్మభక్తుడు కూడా వాడు కాడు. బలం వచ్చింది, నియమంగా ఉన్నాడు, యజ్ఞయాగాలు చేశాడు, బ్రహ్మదేవుడు ఇచ్చాడు. దాని తను పుష్పక విమానం ఒకటి తీసుకుని బయలుదేరుతుంటే సరిగ్గా మానస సరోవరం దగ్గర ఉన్న కైలాస పర్వతం పైకి వచ్చేటప్పటికల్లా ఆగిపోయింది ఆ పుష్పక విమానం. అంటే అసలు కైలాసానికి ఎవరు వెళ్ళలేరు. శివుడున్న కైలాసం 14 బ్రహ్మాండాలకు ఆవలు ఉంటుంది. ఇదే కైలాసం అనుకోవద్దు, ఇది భూమి అందున్న కైలాసం. దాని విభూతి అక్కడ ఉంటుంది, కైలాస విభూతి. మొత్తానికి అక్కడ రావణాసురుడు వస్తూ ఉంటే నందీశ్వరుడు ఆపాడు. నువ్వు రాలేవు ఇక్కడికి. ఏది ఆ వాహనం పైనుంచి వెళ్ళకూడదు, మర్యాద, కైలాసానికి ఇచ్చే మర్యాద అది. నువ్వు అలా రాలేవు, అందుకే అది అక్కడే ఆగుతుంది. నువ్వు దిగి నడవాల్సిందే కైలాసం దగ్గరికి, కానీ దానితో రావడానికి కుదరదు సుమా అంటే అప్పుడు అహంకరిస్తాడు అతను. ఆ నందీశ్వరుడికి వారికి వాదన జరుగుతుంది. అప్పుడు శివుని యొక్క మహిమ తెలుసుకుని బుద్ధి తెచ్చుకొని అప్పటి నుంచి శివారాధన చేస్తాడే తప్ప మొదటి నుంచి శివభక్తులేం కాదు. ఇప్పుడు నారదుల వారు ఇలా చెప్పారు కదా, వెంటనే అదేదో చేద్దామని బయలుదేరాడు ఆయన. ఆ పుష్పక విమానం ఎక్కి అక్కడ ఆగి తిన్నగా వెళ్ళి ఆ పర్వతాన్ని ఎత్తుదామని ప్రయత్నం చేశాడు. నందీశ్వరుడు బుద్ధి తెచ్చుకుని వెళ్ళు, మళ్ళీ వచ్చేవని అన్నాడు. ఇక్కడ అంత తొందరగా బుద్ధి వస్తుందా? ఆ నందీశ్వరుని అవహేళన చేశాడు. కోతుమోహన్ నువ్వును అన్నాడు. ఆ కోతులతోనే దెబ్బతింటావలే నువ్వు అని చెప్పాడు నందీశ్వరుడు. ఆ తర్వాత ఆయన పర్వతాన్ని ఎత్తాడు. ఆ ఎత్తినప్పుడు పైన కొద్ది కదిలింది, కదలగానే పార్వతీదేవి వాళ్ళ కదిలిందిట. ఏమిటి ఇదని కనుబొమ్మను ఉడివేసి శివుడి వైపు చూసింది. వెంటనే శివుడు చిరునవ్వు నవ్వి తన బొట్టను వెళ్తూ నొక్కాడంతే. నొక్కగానే చేతులు చిదిగిపోయాయి. బోరుమని ఏడ్చాడు గట్టిగా. ఎంత గట్టిగా ఏడ్చాడంటే చుట్టూ అందరికీ ఏడుపు వచ్చింది అది చూసి. జాలి కాదు, సౌండ్ భరించలేక అంత భయంకరంగా ఏడ్చాడండి. అంతే రావం పెట్టి ఏడ్చాడు కనుక రావణుడు అని పేరు వాడికి. ఇక్కడికి రావణ అని పిలిచాడు శివుడు వచ్చి. అంతవరకు దశకంఠుడే వాడి పేరు. రావణ అని పిలిచాడు అంటే ఏడ్చి ఏడిపించువాడా అని అర్థం. ఇక్కడ ఆ స్వభావం ఉన్న వాళ్ళందరూ రావణాసురుడే. ఆయన కౌంటర్ పార్ట్ రామ అంటే ఆనందం. చూడండి, రావణ అంటే ఏడుపు, రామ అంటే ఆనందం. ఏడుపుకి ఆనందానికి కలిగిన యుద్ధమే రామాయణం. మొత్తానికి ఏడవడం ఏడిపించడం అంటే కుదిరితే ఏడిపిస్తాడు, కుదరకపోతే ఏడుస్తాడు అంతే. ఇక్కడ ప్రతివాడి స్వభావం అంతేనండి. ఇక్కడ అవకాశం ఉంటే ఏడిపిస్తాడు, అవకాశం లేకపోతే ఏడుస్తాడు. ఏడుపు లక్షణం అది, ఏం చేస్తాం. మొత్తానికి ఆ రావణుడు దెబ్బతిన్నాడు. ఆ దెబ్బతినడం వల్ల అప్పుడు అంటాడు శివుడు, నీకు దుర్వార బలం ఇచ్చాని ఈ పని చేస్తున్నావు కనుక నీ బలాన్ని అణచివేసే మహానుభావుడు వస్తాడు, అప్పుడు నువ్వు దెబ్బతింటావని. అమ్మయ్య అనుకున్నారు దేవతలు. నారదుడు ఎంత హెల్ప్ చేశాడు చూడండి. ఇక్కడ ఆ శివుని శాపానికి అప్పుడు గురయ్యాడు ఆయన. అదే తర్వాత మనకొచ్చింది. ఈ కథనంతటిని శివపురాణం చెప్పింది. మొత్తానికి వైద్యనాథ జ్యోతిర్లింగం లభించింది. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి అంటారు ఆదిశంకర భగవత్పాదుల వారు. అయితే వైద్యనాథ జ్యోతిర్లింగ విశేషం అది బీహార్లో ఉందని కొందరు, అదేవిధంగా మహారాష్ట్రలో ఉందని కొందరు అంటారు. అయితే మునిపే చెప్పినట్లు ఒకే పేరుతో అనేక జ్యోతిర్లింగాలు ఉంటాయి, ఏదనుకున్నా పర్వాలేదు. కానీ లెక్క ప్రకారంగా మనం పరిశీలిస్తే మాత్రం బీహార్ సమీపంలో ఉన్నదాన్నే ప్రమాణంగా ఇక్కడ తీసుకోవాల్సింది. అయితే అదే పేరుతో ఉపజ్యోతిర్లింగం కావచ్చు ఉన్నది, ఆయన ఎక్కడున్నా వైద్యనాథుడే. అలాగే చిదంబరం దగ్గర కూడా వైదీశ్వరన్ అనేటువంటి మందిరం ఉంది. మరి ఆ ప్రాంతం అంటే ఇంచుమించు దక్షిణ సముద్రం వెళుతున్న చోటేగా. ఏదేమైనప్పటికీ కూడా శ్రీ వైద్యనాథాయ నమశివాయ అని వైద్యనాథుని నమస్కారం చేసుకుందాం. పైగా దీని గురించి చెప్తూ ఏవం కృదే తదా తత్ర శరీరం పూర్వవన్మమ జాతం తస్య ప్రసాదాచ్చ సర్వం ప్రాప్తం ఫలం మయా.
రావణాసురుడు శిరస్సులు ఛేదింపబడ్డ కూడా తిరిగి తెచ్చుకోగలిగాడంటే ఎటువంటి వైద్యనాథుడు. కాశీలో కూడా వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఒకటి ఉన్నది. ఎందుకంటే వైద్యనాథుడు ఏ రోగాన్ని నేను కుదర్చగలడు అని ఆయనకు నమస్కారం చేసుకుని తర్వాత దానికి ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేప్పుడు నాగేశం దారుకావనే నాగేశ్వర జ్యోతిర్లింగ విశేషం. యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై సద్భక్తి ముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపజ్యే శ్రీనాగనాథం శరణం ప్రపజ్యే. ఒకప్పుడు దారుక దారుకుడు అని భార్యాభర్తలు ఉండేవారు. వీడు మేడ్ ఫర్ ఈచ్ అదర్. పేర్లు కూడా కలిసే కదండి. కొందరికి భలే ఉంటుంది, కుదురుతూ ఉంటాయి. అదేదో అదృష్టం. ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి పుట్టారు వాళ్ళిద్దరు. ఇద్దరూ రాక్షసులే, అది వింత. ఆవిడ పేరు దారుక. అయితే ఈవిడి దగ్గర సులక్షణం ఏముందంటే పార్వతీదేవి భక్తురాలు. ఈవిడ ఆ నిరంతర ఆరాధన వల్ల పార్వతీ యొక్క కృప వల్ల కొన్ని శక్తులు మీకు లభించాయి. దానితో వాళ్ళు ఆ శక్తులతో చేసేది ఏమిటి? హింస. ఈ ప్రవృత్తుల్లో తిరుగుతున్నారు. అయితే ఆ సమయంలో పార్వతి ఒక వరం ఇచ్చింది. మీరు ఏ వనంలో ఉంటారో ఆ వనంలో మీకు బలము మొదలైనవన్నీ లభిస్తాయి అని. వాళ్ళు ఒక వనం ఎంపిక చేసుకొని ఆ వనంలో వారు రాక్షస సైన్యములు రాక్షస బలం అంతా అక్కడ కాపురం పెట్టారు. అనేక మంది జనుల్ని హింసిస్తున్నారు. ఈ జనులందరూ కూడా హింస తట్టుకోలేక నత్వా ప్రిచ్చా విశేషేణ తే సర్వే పీడితాలోక ఔర్వస్య శరణం యయుహు. ఔర్వుడు అని మహర్షి, ఆయన వద్దకు శరణు వేడారు. జనులందరూ వెళ్ళి ఈ రాక్షసుల బలం పెరిగిపోయింది, మీరు తపస్సుతో వాళ్ళని నియంత్రించాలి అంటే ఔర్వుడు ఒక మాట అన్నాడు. వారు ఎవరినైనా హింసించినట్లయితే అప్పుడు వాళ్ళు దెబ్బతింటారు. అది ఆయన తన తపశ్శక్తి కట్టడి చేశాడు. ఆ వార్త వాళ్ళకి తెలిసింది కనుక హింస మానేసి ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి ఎంత బాధాకరం ఉండే వాళ్ళకి. పాపం హింసిస్తే కానీ బతకలేని వాళ్ళకి హింసొద్దు, హింసిస్తే నశించిపోతారని చెప్పాడు ఔర్వుడు. దానితో వాళ్ళు ఈ వనంలో ఈ భూమి మీద అన్నాడు కదా, కానీ భూమికి సంబంధించిన చోటుకి ఏదైనా వెతుక్కుందాం అన్నారు. చూసారా హింసించే వాళ్ళకి ఐడియాలు ఎలా ఉంటూ ఉంటాయో. అందుకు క్రమంగా ఏం చేశారంటే అక్కడికి దూరంలో సముద్ర మధ్యంలో ఒక ద్వీపం ఉంది, అక్కడ వనం ఉంది. అందులో ప్రవేశించారు వాళ్ళు. అక్కడ ఈ రాక్షస బలగంతో పాటు ఉంటే ఆ సముద్రం నుంచి వస్తున్న ఓడల్ని పట్టుకున్నారు. ఆ ఓడల్లో మానవుల్ని హింసించడం మొదలుపెట్టారు. వాళ్ళు భోజనాల కోసం కాదండి, భోజనం కోసం రకరకాల జంతు మాంసాలు తింటూనే ఉన్నారు. హింసా ప్రవృత్తి అంతే వాళ్ళకి. అందులో కొందరిని చంపి కొందరిని బంధించి రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు ఇక్కడ. అలా నౌకలో వచ్చినటువంటి ఒక వ్యాపారులందరినీ బంధించి ఒక చెరసాల్లో పడేశాడు. ఆ వ్యాపారుల్లో ఒకడున్నాడు, ఆయన పేరు సుప్రియుడు. ఆయన గొప్ప వాణిజ్యవేత్త. ఆయన సదాచార సంపన్నుడు, శివభక్తుడు. ఆ చెరసాల్లో కూడా ఆయన శివారాధన చేయడం మొదలుపెట్టాడు. అసలు మిగిలిన వాళ్ళు ఎప్పుడైనా పూజ చేస్తుంటే ఏదో చాదస్తూనే ఊరుకునేవారు. ఈయన పూజ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ పాల్గొన్నారట. ఎందుకంటే ప్రాణభయం వచ్చింది వాళ్ళకు కూడా. అందుకే భగవంతుడిని ఆరాధిస్తున్నారు. అలాంటప్పుడు వింటారండి. కష్టాలు వచ్చినప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తే బెటర్ అండి అని. పాపం ఒక్కొక్కప్పుడు అందుకే కష్టాలు కూడా మంచివే, భగవంతుడి మళ్ళించేగా. వాళ్ళందరూ కూడా ఈయనతో పాటు కూర్చి శివభజన చేసుకుంటున్నారు. వెంటనే ఈ దారకుడు వచ్చి ఈ పనికిమాల భజనలు ఏంటి చేస్తున్నారు మీరు అని చెప్పి మీ అందరినీ కూడా సంహరింపజేయడానికి మేము రాక్షస సమూహాన్ని పంపుతున్నామని పంపించారు. అప్పుడు పరమేశ్వరుడు వీరందు కనికరించి తన దివ్యమైన ప్రభావంతో రాక్షసగణాన్ని పరిమార్చాడు. అప్పుడు ఈ దారుక భయపడి అమ్మవారిని ప్రార్థించింది. ఇప్పుడు గొప్ప ఇబ్బంది వచ్చిందండి. ఈయనేమో శివుడిని ప్రార్థించి అసురగణాలను దెబ్బతీయించాడు ఆ సుప్రియుడు. ఆ దారుక అమ్మవారిని ప్రార్థించింది. ఎందుకంటే ఇంకా వాళ్ళిద్దరు మిగిలిపోయారు. వాళ్ళని శివుడు పరిమారిస్తే ఏమవుతుంది? అమ్మా నన్ను రక్షించని దారుక. అప్పుడు మా భక్తురాలు విడిచిపెట్టేయండి అన్నది. ఇక్కడ అది ఎలా అవుతుంది? వీళ్ళు ఇక్కడ మొత్తం తామస గుణాన్ని వ్యాపింపజేశారు. ఈ తామస గుణం యొక్క లక్షణం హింసా ప్రవృత్తి. హింసా ప్రవృత్తిని నిగ్రహించాలి. అందుకే ఇకపై ఇక్కడ ఎప్పుడు కూడా సాత్వికమై అహింసాపూరితమైనవి ఉండాలి తప్ప హింస ఉండకూడదు అంటే అమ్మవారు ఓ మాట అన్నారు, కాలం అంతా ఒకలా ఉంటుందా, అప్పుడప్పుడు తామసానికి కూడా టైం ఇవ్వాలన్నది ఇక్కడ. అందుకే తావచ్చ తామసీ సృష్టి భవత్వితి మతిర్మమ. ఒక తామస సృష్టి ఉండాలి. పైగా ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. ఈ కలియుగంలో ఇలా ఉండనియండి. అది ఏ కలియుగం అనేది మనం నిర్ణయించలేం. మొత్తానికి కలియుగం అన్నాడు. ఇది ఇలా ఉండనియండి కొంతకాలం. మీరు చెప్పిన మంచి కాలం కూడా తర్వాత వస్తుంది. ఈ ఒక్క మాట మన్నించండి, వీళ్ళని అప్పటి వరకు హాయిగా ఉండనివ్వండి అన్నది ఇక్కడ. వెంటనే చిరునవ్వు నవ్వి సరే కానీలే అన్నాడు శివుడు ఇక్కడ. అప్పుడు ఇంకా వాళ్ళు క్షేమంగా ఉన్నారు. కానీ ఆ శివుడు పెట్టిన కట్టడి వల్ల కొంచెం జాగ్రత్తగానే ఉన్నారు, కానీ ఆ వనంలో మాత్రమే తిరుగుతున్నారు.
తర్వాత అప్పటి కలియుగాంతానికి మహాసేనుడని మహాత్ముడు అక్కడికి విచ్చేసి ఈ జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుని దర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు పరమేశ్వరుని ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ప్రసాదించగానే అక్కడున్న రాక్షస సమూహాన్ని నాశనం చేసి ధర్మప్రతిష్ఠ చేశాడు ఆయన. అయితే యుగం పూర్తవగానే ఏది నాశనం కాదు, కల్పాంత కాలంలోనే నాశనం అవుతుంది. ఒక కలియుగాంతంలో జరిగిన ఘట్టం ఇది, ఈ కలియుగం కాదు. ఇక్కడ అప్పుడు నుంచి ఆ వనమంతా దారుకావనము అని పేరు పొందినది. అక్కడున్న స్వామి పేరు నాగేశ్వరుడు, తల్లి పేరు నాగేశ్వరి. ఈ విషయం ఇక్కడ చెప్పబడుతుంది. అటువంటి నాగనాథ జ్యోతిర్లింగం ఇది ఎక్కడున్నది అంటే సరిగ్గా సోమనాథ జ్యోతిర్లింగానికి కొంత దూరంలోనే ఉన్నది. ప్రభాస క్షేత్రంలోని గుజరాత్లోనే కనబడుతున్నది. అయితే మరొక జ్యోతిర్లింగం దారుకావనం అని హిమాలయాల్లో ఒకటి ఉన్నది. అయితే దారుకన్ రాక్షసికి సంబంధించింది కాదు, దారుకా వృక్షములు అంటే దేవదారు వృక్షములు, దారుకా వృక్షములు బావి. హిమాలయాల్లో దారుకా వృక్షములు చాలా ఉంటాయి, మన పైన్స్ అని అంటూ ఉంటాం. అక్కడ ప్రాంతాల్లో పెద్ద మహావృక్షములు. ఆ దారుకావన మధ్యంలో ఒక జ్యోతిర్లింగం ఉంది, దాన్ని జాగేశ్వర జ్యోతిర్లింగం అంటారు. ఇక్కడ సద్గురు శివానందమూర్తి గారి సిద్ధభూమి అది. అక్కడ అమ్మవారి పేరు పుష్టివర్ధని, జాగేశ్వరం. అక్కడ ఏం రాసి ఉంటుందంటే నాగేశ్వర జ్యోతిర్లింగం అనే రాస్తారు వాళ్ళు. అయితే అది కూడా దారుకావన మధ్యంలో ఉంది కనుక ఇదే నాగేశ్వర జ్యోతిర్లింగం అని వారు చెప్తారు. కానీ దాని పేరు జాగేశ్వరం. అది కూడా మృత్యుంజయ తత్వం ఉంది కనుక త్రయంబకం పుష్టివర్ధనం అన్నప్పుడు పుష్టివర్ధిని దేవి అక్కడ ఉన్నదండి. ఇది ప్రత్యేకమైన అంశం. పరిశీలిస్తే ఎన్ని తెలుస్తాయో. అనేక మంది యోగులు సిద్ధపురుషుల పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. ఇది భారతదేశం మార్గంలోంచి మానస్ సరోవరానికి వెళ్తున్నప్పుడు త్రోవలో వస్తుంది. ఇక్కడ ఆ మధ్యలో ఓంకార పర్వతం, ఓంకారాకారంలో ఒక పర్వతం కూడా ఉంటుంది హిమవత్పర్వత శ్రేణిలో. ఇది కైలాస మానస ఖండం అని చెప్పబడుతూ స్కాంద పురాణంలో ఒక ఖండం ఉంది విస్తారంగా, అందులో ఈ విషయం చెప్పబడుతుంది. ఆ మార్గమంతా వర్ణించారు. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ దానికి తగ్గ మార్గాలు చూస్తూ నేపాల్కి వెళ్ళడం, మరోవైపు నుంచి వెళ్ళడం, ఇవన్నీ మనం ఏర్పరచుకున్న మార్గాలు. ఎంత తొందరగా వెళదామని కొనుక క్షేత్రానికి ఒక పద్ధతిగా వెళ్ళేటప్పుడు ఉండే విశేషం ఇది. ఇదైతే కొన్ని నెలలు పడుతుంది ప్రయాణం. అది కాలినడకనే వెళుతూ ఉంటారు ఆ పర్వత శ్రేణిలో. ఆ వెళుతున్నప్పుడు త్రోవలో వస్తుంది. ఇది కైలాస మానస ఖండంలో దీని గురించి వర్ణింపబడింది. జాగేశ్వరం అంటే ఇక్కడ ఎవరైనా సాధన చేస్తే కుండల్ని తనంత తాను జాగరణం జరుగుతుంది. ఆ క్షేత్రానికి ఉన్న విశేషం అది. అందుకే జాగేశ్వరుడు అని పేరు చెప్పబడుతుంది. జాగేశ్వర జ్యోతిర్లింగం అది దారుకావనంలో ఉంది. కొంతమంది దాని నాగేశ్వరం అంటారు, కానీ ఇక్కడ కథలో సముద్రంలో అని చక్కగా చెప్పాడు కనుక పశ్చిమ సముద్రం అని కూడా చెప్పాడు మనకి. ఆ కారణం చేత ప్రభాస తీర్థానికి సమీపంలో ఉన్నది తీసుకోవాలి. మరొక్క చిన్న అందమైన విషయం ఏంటంటే 12 జ్యోతిర్లింగాలకు శంకర భగవత్పాల్ వారు ఎలాగైతే శ్లోకాలు రచించారో 12 జ్యోతిర్లింగాలకి విశ్వనాథ సత్యనారాయణ గారు అద్భుతమైన పద్యాలు రచించారు. ఇంచుమించు శంకర భగవత్పాల్ వారి శ్లోకాలకు అనువాదం అని చెప్పచ్చు. అయితే నేను మళ్ళీ అవి వ్యాఖ్యానిస్తే నాకు తెలుసు సమయం ఏమిటో. 1-2 చెప్పుకోకపోతే మనస్సు ఎలా ఉంటుంది. దీని గురించి ఎలా రచించారంటే సౌరాష్ట్రంబున నాగనాథమను భాస్వత్క్షేత్రమందున్ ఫణారారాజద్భుజగేంద్ర భూషలు శరీరం మెల్ల భోగమ్ములై దూరీకృన్నాఖిలాఘమూర్తిన్ భజయింతున్ నాగనాథున్ హిమానీరమ్యోజ్వల ధాత్రిభృద్దుహితృ ప్రాణేశున్ మనోనాయకున్ అన్నారు. అంటే పార్వతీపతిని నా మనోనాయకుడైన నాగేశ్వరుని స్తుతిస్తున్నాడు. ఇక్కడ సౌరాష్ట్రంబున నాగనాథమను అని సౌరాష్ట్ర దేశంలోనే చెప్పారు. సౌరాష్ట్రే సోమనాథంచ తర్వాత ఇది చెప్పారంటే తత్సమీపంలోనే మనకు కనబడుతుంది. ఇప్పటికీ నాగేశ్వర జ్యోతిర్లింగం మనం చూడవచ్చు. చాలా కాలం క్రితం ఒక శివభక్తుడు అక్కడ భవ్యమైన ఆలయాన్ని కూడా నిర్మాణం చేయించాడు. ఆ తర్వాత మనం చెప్పుకోబోతున్నది రామేశ్వర జ్యోతిర్లింగం. ఈ రామేశ్వర జ్యోతిర్లింగ విషయంలో చాలా ప్రసిద్ధి మనకు. రామలింగ స్వామి అంటాం. అందుకు దక్షిణాపథంలో అనేక శివాలయాలు అయితే మల్లికార్జున శివలింగాలు ఉంటాయి, లేదా రామలింగ క్షేత్రాలు ఉంటాయి. పరిశీలించండి. ఇక్కడ దక్షిణాపథంలో రామలింగేశ్వరుడు అనే పేరు పెట్టుకుంటారు. దక్షిణాపథంలో రామలింగేశ్వరుడు చాలా ముఖ్యం. ఎందుకంటే దక్షిణాపథం చివరికి వచ్చేటప్పటికల్లా వస్తుంది సేతుబంధం. సేతుబంధేతు రామేశం అంటాం కదా. సుతామ్రపర్ణీ జలరాశి యోగే నిబధ్య సేతుం విశిఖైరసంక్షై శ్రీరామచంద్రేణ సమర్చితం తం రామేశ్వరాక్షం నియతం నమామి. ఇది ఆదిశంకరులు రచించినటువంటి రామేశ్వర స్తుతి. అక్కడ తామ్రపర్ణి నది కొంత దూరంలో ప్రవహిస్తూ ఉంటుంది, సముద్ర తీరం అది. అక్కడ సేతువుని నిర్మాణం చేశాడు రామచంద్రమూర్తి. ఈ సేతు నిర్మాణ పూర్వమే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లు స్పష్టంగా చెప్పబడుతుంది. అయితే రాముడు రామాయణ కథను ఇక్కడ క్లుప్తంగా చెప్తాడు. ఆ కథ తెలిసిందే కనుక నేను చెప్పట్లేదు ఇక్కడ. అయితే సేతు నిర్మాణానికి ముందే ప్రతిష్ఠ చేశాడు.
ఇది తెలియక చాలామంది ఏమంటారంటే రావణ సంహారం చేసి వచ్చిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడడానికై శివలింగ ప్రతిష్ఠ చేశాడు అని కొందరు చెప్తారు, కానీ ఇది ప్రమాణం కాదు. ఎందుకంటే రాజధర్మంలో యుద్ధం చేసి సంహరించినప్పుడు పాతకమని కాదు, యుద్ధ ధర్మంలో చేస్తారు. అయితే ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే శివలింగ ప్రతిష్ఠ వల్ల పోతే అది వేరే విషయం, కానీ దాని తర్వాత ఈయన చేయలేదు, ముందే చేశాడు. ఎందుకంటే శివానుగ్రహంతో తను యుద్ధానికి వెళ్ళి విజయం సాధించాలని. పైగా రాముడు నిత్య శివారాధకుడు. ఆ విషయం పద్మపురాణంలోనే చెప్తాడు. అరణ్యవాసంలో కూడా నిత్య పార్థివలింగార్చన చేసేవాడు. ఆ సమయంలోనే సీతావియోగంతో బాధపడుతున్న సమయంలో అగస్త్యుల వారి దర్శనమవుతుంది. అప్పుడు అగస్త్యుడు రామచంద్రమూర్తికి విరజాదీక్ష అని ఒక దీక్షనిస్తాడు. ఆ విరజాదీక్షతో శివోపాసన చేస్తాడు ఆయన. అప్పుడు శివుడు ప్రత్యక్షమై రామునికి అనేక దివ్యాస్త్రాలు ఇవ్వడం కనబడుతుంది. ఆ తర్వాత శివుని ద్వారా రాముడు బ్రహ్మ విద్యను నేర్చుకుంటాడు. అటు రాముడికి నేర్పడం ఏంటంటే అవతార ధర్మంలో విశ్వామిత్రుడి దగ్గర కూడా విద్యను నేర్చుకున్నాడు. ఏమైంది అవతార ధర్మం అది. మరి కృష్ణుడు సాందీపుని దగ్గర చదువుకోలే, అది అవతార మర్యాద. అందుకే శివుని ద్వారా అద్భుతమైన బ్రహ్మ విద్యాశాస్త్రం నేర్చుకుంటాడు. దానిపై శివగీత అని చెప్పబడుతూ రమ్యమైన గీత అండి శివగీత. దానిపై కూడా ఒకప్పుడు ప్రవచనం చేసే భాగ్యం లభించింది. అందులో శివుని విశ్వరూపం, శివుడు చెప్పిన బ్రహ్మ విద్య, ఆత్మవిద్య, ఉపనిషత్సారం కనబడుతుంది భగవద్గీత వల్లనే. అది పద్మపురాణం ఉంటుంది. కనుక రాముడు శివభక్తుడే, మరి శివుడు రామనామ రసికుడే. ఉభయులకు ఉన్నటువంటి అన్యోన్య భావం మనం రెండవ రోజునే ప్రస్తావన చేయడం జరిగింది. ఇక్కడ ఇటువంటి భవ్యమైన రామేశ్వర క్షేత్రంలో సేతుబంధన పూర్వమే ఈ పని చేసినట్లుగా అద్భుతమైనటువంటి శివలింగ ప్రతిష్ఠ చేశాడు. పైగా అక్కడున్న పార్థివంతో చేశాడు ఆయన. ఆ సైకతంతో కూడిన మట్టి అక్కడ ఉంటుంది, అంటే ఇసుకతో, దానితో చేసి పూజ చేశాడు. ఆ పూజించినప్పుడు పరమేశ్వరుడు సంతోషించి, నాయన నీవు ధర్మమూర్తివి, విజయం నీకు తథ్యం, కానీ నాపై ప్రీతితో నువ్వు పూజించేవి తప్ప నీకంటే అభీష్టములు ఏముంటాయి, నువ్వు సర్వసమర్థుడివి అని చెప్పినప్పుడు అయితే ఒక్క అభీష్టం ఉంది, నువ్వు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపుడివే అనుగ్రహించాలి అని రాముడు ప్రార్థన చేస్తే రాముని పేరుతో అక్కడ ఉన్నాడు ఆయన. అందుకే రామేశ్వర అనేటువంటి పేరుతో వెలసినది ఈ జ్యోతిర్లింగము అని చెప్పారు. అంతే గాజకలొప్ప సేతువును కట్టిన చోటను హేమతం తామ్రపర్ణీ జలరాశి సంగమ ధరిత్రిని శ్రీరఘురాముచే ప్రతిష్ఠా జయమంది రామశివ సంగత నామము పొందు దుర్జటిన్ కైజతమొచ్చి మృక్యదను కమ్మని భక్తి పరీమలింపగన్. కైజతమొచ్చి మృక్యదను కమ్మని భక్తి పరీమలింపగన్ అంటారు విశ్వనాథారు. ఇక్కడ కైజత ఎంత అందమైన పదం అండి. కేలు అంటే చేతులు, కైజత అంటే రెండు చేతులు దోజిలించి కైజతమొచ్చి మృక్యదను కమ్మని భక్తి పరీమలింపగన్. గజకలొప్ప సేతువును కట్టిన చోటను హేమతామ్రపర్ణీ జలరాశి సంగమ ధరిత్రిని శ్రీ రఘురాముచే ప్రతిష్ఠా జయమంది రామశివ సంగత నామము పొందు దుర్జటిన్ కైజతమొచ్చి మృక్యదను కమ్మని భక్తి పరీమలింపగన్ అంటారు విశ్వనాథవారు. అటువంటి రామేశ్వర జ్యోతిర్లింగానికి మనం నమస్కారం చేసుకున్నాం. ఇక్కడ శివుడు రామునితో మాట్లాడిన అందమైన మాటలు చాలా ఉంటాయి. ధర్మం, అదే మనం మొన్న మాటలో చెప్పుకున్నాం. ధర్మం నీ వైపు ఉంది కనుక జయం నీ వైపు ఉంటుంది. పైగా నువ్వు అడిగేవి గనక పరేషాముపకారార్థం. మహాత్ములు ఇలాగా నా నుంచి వారి ప్రయోజనం పొందడమే కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నన్ను జ్యోతిర్లింగంగా వెలయమని ప్రార్థిస్తారు. నువ్వు అలాగే చేసావు. అయితే ఈ జ్యోతిర్లింగాన్ని ఎవరైనా గంగాజలంతో అభిషేకం చేస్తే, గంగా సమీపంలో ఉన్నదిగా తీసుకురావాలి. దివ్య గంగాజలేనైవ స్నాపయిష్యతి యస్యవం. గంగాజలంతో రామేశ్వర స్వామికి ఎవరైనా అభిషేకం చేస్తే వాడు జీవన్ముక్తుడవుతాడు సుమా అన్నారు. అది ఇప్పటికీ మనకు పద్ధతిలో కాశీ నుంచి గంగాజలాన్ని తెచ్చి ఈయనకి అభిషేకం చేయడం, ఇక్కడి నుంచి ఇసుక తీసి కాశీ గంగాజలం కడపడం అనే పద్ధతి ఇందులో వివరం చెప్పలేదు. కానీ త్రిలింగ సేతు మాహాత్మ్యం అనేటువంటి గ్రంథంలో ఆ విషయం చెప్పబడుతుంది. ఇందులో ఇంతవరకే గంగాజలంతో ఈయనకు అభిషేకించడం వరకే చెప్పింది శివపురాణం. జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం చెప్తున్నది. అయితే రామేశ్వర అనే మాట గురించి ఆలోచిస్తే ఒక రమ్యమైన భావం కనబడుతుంది. ఒకప్పుడు దేవతలకు సందేహం కలిగిందిట, రామేశ్వర అంటే అర్థం ఏమిటి, ఏంటంటే అర్థం అంత తేలిగ్గా తెలిస్తే దేవతలు వెళ్ళి అడుగుతారా? ఏదో ఉంది తిరకాసిందులో. అంటే రాముడికి ఈశ్వరుడా? ఎందుకంటే సంస్కృత వ్యాకరణం తెలిస్తే దానిలో రకరకాల తత్పురుష సమాసం, బహువ్రీహి సమాసం, కర్మధారయ సమాసం 3 విధాలుగా చెప్పచ్చు. రామునికి ఈశ్వరుడు, రామునికి ఈశ్వరుడు శివుడు. ఆ మాట అంటే విష్ణు భక్తులు ఒప్పుకుంటారండి? విష్ణు భక్తులు ఒప్పుకుంటారు కానీ శివద్వేషులు ఒప్పుకోరు. అందుకు కొంతమంది అంటారు ఈ రామేశ్వరం గురించి ఎక్కడ రామాయణంలో లేదు అని. ఆ మాటకు వస్తే భద్రాచల రాముడు ఉన్నాడు కూడా రామాయణంలో లేదు. మరి ఏం చేస్తాం ఇక్కడ? రామాయణంలో భద్రాచలం గురించి లేదని రామక్షేత్రం కాదంటామా? పురాణాల్లో ఉందండి. మరి పురాణాల్లో ఉంది. ఇక్కడ
శివపురాణం ఉంది, పద్మపురాణంలో ఉంది, అనేక పురాణాల్లో రామేశ్వరం గురించి ఉన్నది. కాదంటే మా తులసీదాస్ కూడా రచించాడు రామచరితమానస్లో. వాల్మీకి రచించలేదంటే వాల్మీకి కావ్యం రాశాడు. పురాణం శైలి వేరు, కావ్యం శైలి వేరు. పురాణ కథల్లో క్షేత్రాలు మహాత్మ్యాలు చెప్తారు కానీ కావ్యంలో చెప్పరు. అయితే బాలకాండ రాముడు పుట్టకముందు మాత్రం అనేక పురాణ కథలు చెప్తాడు విశ్వామిత్రుడు వారు. పుట్టిన తర్వాత అంటే రాముడు అవతారం పని చెయ్యకముందు, పుట్టకముందు అంటే రామ అవతార కార్యానికి ముందు విశ్వామిత్రుడు వారు పురాణాలు చెప్తారు. రాముడు అవతార కార్యం ప్రారంభించిన తర్వాత ఇలాంటి పురాణ కథలు ఎక్కువ కనబడవు. ఎందుకంటే రాముడు అవతారమూర్తిగా ఏం చేశాడో చూపిస్తూ ఉంటారు. అందుకే పురాణ కథలన్నీ కూడా వాల్మీకి అక్కడ పేర్కొనలేదు, వాటిని వ్యాసుడు అందించాడు పురాణాల్లో. అలాగే రామతారక మంత్రం జపిస్తే మంచిదని వాల్మీకి రాశాడా? కానీ వాల్మీకి రాయలేదు కనుక రామతారక మంత్రం కాదంటే మహాపాపం. కావ్యంలో ఎలా చెప్పాలో అలా చెప్పాడు ఆయన. అయితే వాల్మీకి చెప్పాడు కూడా, ఎక్కడ చెప్పాడో చూడాలి. రావణ యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి పుష్పక విమానంలో వస్తూ ఉంటాడు రామచంద్రమూర్తి, సీతా సమేతుడై పరివారంతో వస్తూ ఉంటే పైనుంచి చూపిస్తూ చెప్తాడు, ఈ సముద్ర తీరంలోనే నేను మహాదేవుణ్ణి పూజించాను అంటాడు. ఇక్కడ స్పష్టంగా చెప్తాడు. ఇక్కడ నేను మహాదేవుణ్ణి పూజించాను. మహాదేవ అంటే ప్రతి వారికి ప్రసిద్ధి చెందినటువంటి నామం. ఇది మహాశివద్వేషులు కొంతమంది రామాయణానికి భాష్యం రచిస్తూ మహాదేవ్ అంటే సముద్రుడు, ఇక్కడ సముద్రుడిని పూజించాడని అర్థం రాశారండి. అంటే వాళ్ళ ఎంత శివద్వేషం ఉందో చూడండి. ఇక్కడ మహాదేవ అంటే శివుని పేరు అనేది అంతటా ప్రసిద్ధి చెందినటువంటి మాటే, అంత స్పష్టంగా ఉన్నది. అందుకే శివారాధన చేశాడని వాల్మీకి చెప్పాడు మనకు. అక్కడ తావన మాత్రం ఒక శ్లోకంలో చెప్పాడు. కథారూపంగా శివపురాణమే కాదు అనేక పురాణాల్లో ఈ విషయం ఉంది, జ్యోతిర్లింగం చెప్తూ. మొత్తానికి రామేశ్వర అంటే అర్థం ఏమిటి? దేవతలు వెళ్ళి విష్ణువుని అడిగారు ముందుగా. రామేశ్వర అంటే అర్థం ఏంటంటే రామునికి ఈశ్వరుడు అంటే విష్ణువు అనే నాకు పూజ్యుడు శివుడు గనక రామేశ్వరుడు అని చెప్పాడు. అంత వినయంగా చెప్పాడు. ఈయన వెర్షన్ ఇలా ఉంది కదా, శివుడిని అడుగుదామని వెళ్ళారు. వెళ్ళి శివుడిని అడిగారు. శివుడు ఏం చెప్పంటే రాముడు ఎవరికి ఈశ్వరుడు అతడు ఆ శివుడు అన్నారు. ఇక్కడ అంటే శివుడికి రాముడు ఈశ్వరుడు అంటే శివుడిని ఇచ్చాడు, రాముడు పూజిస్తాడు. ఎవడు చెప్పాడు? శివుడే చెప్పాడు. చూడండి ఇక్కడ ఇది ఇలా కాదు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఆయనంట రాముడు ఈశ్వరుడు కలిపి రామేశ్వరుడు అన్నాడు ఆయన. ఇక్కడ చాలా బాగుంది. మొత్తానికి రామేశ్వర అనే మాట ఎంత అందమైన అర్థంతో మనకు కనబడుతున్నది. ఇందులో ఏదైనా మరి తీసుకోండి. మా శివుడికి నచ్చాలి అంటే శివుడికి రాముడు ఇష్టం. అందుకే శివుడు చెప్తాడు రాముడు ఎవడికి ఈశ్వరుడు వాడు. ఆయన అడిగారు అనుకోండి రామునికి ఈశ్వరుడు అంటాడు. మన రాముడు ఈశ్వరుడు మనకి ఈశ్వరుడు, వాళ్ళిద్దరికీ నమస్కారం చేసుకుంది. ఇక్కడ రామేశ్వర జ్యోతిర్లింగానికి నమస్కారం చేసుకున్నాం. తర్వాత మరొక రమ్యమైనటువంటి కథ. ఇది ఇంచుమించు 12వ జ్యోతిర్లింగం, అంతే కదండి. 11 జ్యోతిర్లింగాలు అయిపోయా ఏమైనా మిగిలియా? 12వ జ్యోతిర్లింగంలో పెడుతున్నాం. దీని పేరేమిటి? ఘుస్మేసంచ. కొన్ని చోట్ల ఘృష్ణేశ అని రాస్తారు కానీ తప్పు పదం అది ఇక్కడ. ఎందుకంటే పిల్లంటే మార్జాలం అన్నట్టు ఎవడు అలా లేనిపోని ఒత్తులు పెట్టి లేనిపోనివి తీసుకొచ్చి ఎందుకండి. ఘుస్మేసంచ శివాలయే. ఘుస్మేస ఇక్కడ ఆ అద్భుతమైన కథ ఇది. గౌతముడు అట్లాగే ఆ హ్యూమన్ నేచర్ని చూపిస్తాడు ఇక్కడ. రకరకాల మానవ స్వభావాలు ఎన్ని రకాలుగా ఉంటాయో. అందుకే పురాణ కథల మీద ఎవడైనా రీసెర్చ్ చేస్తే పురాణాల్లో సైకాలజీ రీసెర్చ్ చేయండి, ఎన్ని రకాల సైకాలజీలు ఉంటాయో. ఒక నిగ్రహ సంపన్నుడైన యోగి కనబడతాడు, నిగ్రహం లేని భోగులు కనబడతారు, ఈర్ష్యాసుయుల పరాకాష్ఠ కనబడుతుంది, ఎన్ని కనబడతాయో. అందుకే చెప్పాం, ఎన్ని జనరేషన్స్ మారుతున్నా కాలం మారిపోయినా పురాణ కథలు మారవు. ఎందుకంటే మన కథలే అవన్నీ కూడా మన స్వభావాల మీద ఉంటాయి. దీని గురించి ఆదిశంకరులు రచిస్తూ ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్ల సంతంచ జగద్వరేణ్యం వందే మహోదారతర స్వభావం ఘుస్మేశ్వరాక్షం శరణం ప్రపజ్యే. ఇప్పటివరకు చెప్పుకున్నట్లు శ్రీ నాగనాథాయ నమశివాయ, శ్రీ రామనాథాయ నమశివాయ, ఇప్పుడు శ్రీ ఘుస్మేశ్వరాయ నమశివాయ. మంత్రాల్లో 12 మంత్రాలు మనకు పూర్తయిపోయాయి. ఘుస్మేశ్వరుడు ఇది దక్షిణ దిశలో ఒక గిరి ఉన్నది. దక్షిణ దిశ గిరి అన్నప్పుడు మళ్ళీ సహ్యాద్రి పర్వతములే ప్రధానంగా తీసుకోవాలి. ఈ సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో దేవగిరి అని చెప్పబడేటువంటి ఒక పర్వతం ఉన్నది. గిరిర్దేవేతి సంజ్ఞక అన్నాడు. గిరిర్దేవయతి అంటే దేవగిరి అనే పేరుతో ఒక పర్వతం ఉన్నది. అందులో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు సుధర్ముడు. ఈ పేర్లు ఒక్కొక్కప్పుడు డీకోడ్ చేస్తే గొప్ప జ్ఞానం వస్తుందండి. ఆయన పేరు సుధర్మ. అంటే సుధర్ముడు అనే పేరు తెలుస్తున్నది కదా, గొప్ప ధర్మాచరణ సంపన్నుడు. పేరుకు తగ్గట్టే ఉన్నాడు. కొందరు పేర్లు పెడతారు కానీ పేరు ఒకలా ఉంటుంది, వాడోలా ఉంటాడు. ఏం చేస్తాం? ఈయనకి మాత్రం సుధర్మ అంటే పేరుకు తగ్గట్టే ఉన్నాడు ఈయన. పైగా బహుశాస్త్రవేత్త.
అనేక మంది శిష్యగణం ఆయనకున్నారు. వారందరికీ విద్యాభ్యాసం చేసి విద్యలు నేర్పేవాడు ఆయన. తపస్సంపన్నుడు, యజ్ఞయాగాది కర్తవులు చేసేవాడు. పైగా శివధర్మపరాయణుడు. శివధర్మములంటే శివజపం, శివారాధన, శివాభిషేకం, శివవ్రతపారాయణ ఇవన్నీ కలిగిన శివయోగి ఆయన. ఆయన భార్య పేరు సుదేహ. సుధర్మ. సుదేహ మంచి దేహం. ఆయన పేరేముంది, సుదేహ అని పేరు పెట్టారు ఆమెకి. ఆమె పతిసేవాపరా నిత్యం గృహకర్మ విచక్షణ. ఆవిడకి పెద్ద భక్తి ధర్మాలు ఇవన్నీ తెలియకపోయినా మంచి మనిషి. ఇంటికి కావలసినవన్నీ చూసుకుంటుంది, పతికి అనుకూలంగా ఉంటుంది, గృహకార్యపరాయణురాలు. పైగా దేవతా అతిథి పూజక. ఆయన ఎప్పుడు దేవతా అతిథి పూజ చేస్తుంటాడు. దేవతారాధన, అతిథి పూజ, అధ్యాపనలు ఇవే చేస్తుంటాడు. అటువంటి ఆయనకు సహకరిస్తూ ఉంటుంది. కానీ కాలం అయిపోయింది, వారి వివాహమై సంతానం కలగలేదు. ఆయుష్య పెరిగిపోతుంది. అతడిక అసలు సంతానం కలగలేదని బాధ లేదుట. ఎందుకంటే యోగం ఉంటే కలుగుతారు, దాని గురించి తప్పించిపోని అవసరం లేదు. ఇలాంటి కథలు కూడా మనస్సుకి ఇచ్చే ధైర్యం కూడా ఉంటాయండి చాలా. అందుకే పురాణ కథల్లోంచి మానసిక ధైర్యం అలా వస్తుంది చూడండి. ఆయుర్బహు వ్యతీతాయ తస్య ధర్మం ప్రకుర్వతః పుత్రశ్చనాభవత్ తస్య. ఎప్పటికీ పుత్రులు కలగలేకపోయినప్పటికీ ఆయనకు దుఃఖం లేదుట. ఎందుకంటే వస్తు జ్ఞానపరేణ. ఆ మాట ఎంత గొప్పగా చెప్పాడు. అసలు విషయముల యొక్క జ్ఞానం కలిగిన వాడు గనక ఆయనకు దుఃఖం లేదన్నాడు. కానీ దుఃఖం పోవాలంటే సంఘటన మార్చకూడదు, బుద్ధి మార్చుకోవాలి. తెలుసుకోండి, ఇక్కడ మన సంఘటనలు మార్చే ప్రయత్నం చేస్తాం, బుద్ధిని మార్చుకుంటే దుఃఖం ఉండదు ఇక్కడ. అంటే నీకు లభించిందా సంతోషం, లభించలేదో దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పుత్రులు లేకపోవడం అనేటువంటిది అదేదో నరకాలకు పోతారు, ఇవన్నీ కూడా భ్రాంతి వచనాలు. ఈ మాట దుర్జడే చెప్తాడు. ఎందుకంటే కొడుకులు పుట్టరు కౌరవేంద్రునుకున్ అన్నాడు ఇక్కడ. అందుకే కొడుకులు లేరని బాధపడవలసిన అవసరం లేదయ్యా. కొడుకులు 100 మంది పుట్టాడు ధృతరాష్ట్రుడికి, ఏం ప్రయోజనం? ఒక్క కొడుకు లేడు సుఖయుగేంద్రుడికి. ఆయన ఏం సాధించాడు అన్నారు ఇక్కడ. ఆయన సాధించింది అంటే మనకు తెలుసు కదా, సుఖయుగేంద్రుడు. కనుకనే పుత్రులు లేరనేటువంటి బాధ తెలివైన వాడు పడరు. వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తూ ఉంటారు. రుణం ఉంటే కలుగుతారు, లేకుంటే లేదు. బలవంతంగా తెచ్చుకుంటే దుఃఖం తప్పదు. అందుకు కొంతమేరకు మన ప్రయత్నం మనం చేసి అయినా లభించలేదంటే మన బుద్ధిని మరో మంచి పని వైపు తిప్పాలి. మన తర్వాత మిగిలిపోయే మంచి పని మనకు సంతానం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సంతానం అంటే కంటిన్యూటీ. సంతానం అనే మాటకు అర్థమే కొనసాగింపు. నీ తర్వాత నీ పేరు చెప్పుకునే మంచి పని ఒకటి మిగిల్చితే అదే గొప్ప సంతానం. అదే సప్త సంతానాలు చెప్పే శాస్త్రంలో విశేషమైనవి. 10 మందికి పనికొచ్చే పని చేస్తే చాలు. ఒకరికి ఆశ్రయం కట్టించిన, చెట్లు నాటించిన వాడు చేయగలిగేది. వాడు ప్రతిదీ ఖర్చుతో కూడినవి కావు, ఎవడు చేయగలిగేది. ఒక సద్గ్రంథాన్ని, ఒక జ్ఞానాన్ని మిగిల్చిన, ఒక సత్రాన్ని కట్టించిన, ఎన్నో చెప్పారు. సప్త సంతానం గురించి చాలామందికి తెలిసినదే. శ్రీకృష్ణదేవరాయలే అంటాడు, సప్త సంతానాల్లో గ్రంథం ఒకటి గనక అల్లసాని పెద్దనతో అత్యంత పవిత్రమైన మనువుల చరిత్రన గ్రంథంగా రాసిస్తే నా పేరు మీద నాకు కీర్తి లభిస్తుందయ్యా అన్నాడు. అందుకని భోగలాలసుడే నా పేరు మీద ఒక కావ్యం రాయని అడగలేదు ఆయన. అడిగిన తీరు అది తెలుసుకోండి. మొత్తానికి సంతానం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం ఇతరులకు దుఃఖం లేదు. ఎందుకంటే వస్తు జ్ఞానవరేణ, గొప్ప మాట వేశాడు. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాడు దుఃఖం ఉండదు. ఎందుకంటే ఈ శరీరాలు శాశ్వతం కావు. ఈ శరీరం లభించింది, దీన్ని సార్థకం చేసుకోవాలి. మళ్ళీ పుట్టుకలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పోనీ మోక్షం కాకపోయినా నరకాల్లో పడకుండా ఉండడానికైనా ప్రయత్నించాలి కనీసం. అందుకు భగవంతుడి శరీరం ఇచ్చాడు. ఎప్పుడు భోగంతో బ్రతకడం కాదు, యోగంతో బ్రతకాలి. యోగం కోసం శరీరం, భోగం కోసం శరీరం కాదు. ఇక్కడ దానికి తగ్గ సాధనలు చేయాలి. ఆత్మనస్తారకశ్చాత్మ హ్యాత్మన పావనశ్చ సహా. గొప్ప మాట వేశాడు. మనల్ని ఎవడో తరింపజేస్తాడు అనుకోవద్దు. పుత్రుల వల్ల పున్నామ నరకం పోవును అలా ఎందుకు అనుకుంటావయ్యా? నీ వల్లే నీవు తరించాలి. ఎవడి వల్ల వాడు తరించాలే తప్ప ఎవడు వల్లనో తరించుతాడు అనుకోవద్దు. అందుకే ఆత్మనస్తారకశ్చాత్మ హ్యాత్మన పావనశ్చ సహా. తనను తానే తరింపజేసుకోవాలి, తనను తానే పవిత్రం చేసుకోవాలి. ఇత్యేవం మానసం ధృత్వా దుఃఖం నకృతవాంస్తదా. ఇలాంటి దృఢమైన మనస్సు ఉంది కనుక ఆయన దుఃఖం లేదు. కానీ ఆవిడ పాపం కొంతమందికి ఆధ్యాత్మిక ప్రవృత్తి రాదండి, చింతన అంతకంటే రాదు. వాళ్ళు ఎంత చెప్పండి ఈ విషయాల మీద దృష్టి వెళ్తుంది. మీరు కూర్చోబడి భగవద్గీత చెప్తే ఒక టైం అయిన తర్వాత కళ్ళు మూసుకుని ఆగి నిద్రపోతారు. ఎందుకంటే వాళ్ళ ప్రవృత్తి అంతా, వాళ్ళ దాని మీద ఆసక్తి ఉండదు. ఆసక్తి లేని వాళ్ళని కూర్చోబెట్టి బాధ పెట్టడం అని చెప్పినవాడు పొరపాటు. కానీ వినేవాడికి ఏం దోషం అండి పాపం, వాడి నేచర్ అది. ఏం చేస్తాం ఇక్కడ? అందుకు వాళ్ళ స్వభావాలు అలాగ ఉంటాయి నాయన. అందుకే ఆవిడ ఎంత చెప్పినా ఆవిడ మనసు మాత్రం సమాధాన పడట్లేదు. ఆయన అన్నాడు, కిం పుత్రశ్చ కరిష్యతి
కొడుకు వల్ల ఏం పొందుదాము నువ్వు అనుకుంటున్నావో చెప్పు. అసలు ఈ రిలేషన్స్ అని మనం కావాలని తెచ్చుకున్నావా? నువ్వు ఫలానా తల్లికి తండ్రికి పుడతాను అనుకుని పుట్టావా? అందుకే కా మాతా కప్పిత పుత్ర. ఎలాగైతే నీ తల్లిదండ్రులకు నువ్వు పుత్రుడు కావాలనుకోవడం నీ చేతిలో లేదో, నీకో పుత్రుడు కావాలనుకోవడం కూడా నీ చేతిలో లేదు. ఎంత చక్కగా బోధిస్తున్నాడు. కనుక బంధుత్వాలు ఇవన్నీ కూడా శాశ్వతములను భ్రమించకు. నీకు నువ్వే శాశ్వతం కాదు. ఎన్ని పుట్టుకలు ఎత్తలేదు, ఎందరు పుత్రులు కాలేదు, ఎందరు పుత్రికలు కాలేదు, నువ్వెందరికి పుత్రిక కాలేదు. కనుక లభించిన దాన్ని సార్థకం చేసుకో. సర్వం స్వార్థపరం దేవి. ఒకటే సృష్టిలో బంధుత్వాలని స్వార్థపరాలే సుమా. అంతేగాని ఒకరి వల్ల నీకేం ప్రయోజనం లేదు. ఒకరి వల్ల ఒకరి ప్రయోజనాలు పొందడమే తప్ప దానికి సాఫల్యం లేదు సుమా. సర్వం స్వార్థపరం దేవి త్రిలోక్యాన్నత్ర సంశయ. జానహి త్వం విశేషేణ బుద్ధ్యా శోకన్న వైకురు. జ్ఞానం మనకి దుఃఖాన్ని పోగొడుతుంది. ఏదో అంత తేలిగ్గా దుఃఖం పోతుందా అని బాధపడి కొందరు జ్ఞానం తెచ్చుకోరంతే. ఏం చేస్తాం? అందుకే ఏవం వా సన్నివార్యైవా అలా చెప్పి మనం శాశ్వతమైన భగవంతుని సేవించుకుందామంటే ఆయన భగవద్ధర్మతత్పరుడే ఆయన అలాగే ఉన్నాడు. ఎప్పుడు సంతుష్టంగా ఉన్నాడు. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ. మా కంఠపాఠం అండి, మంచిదే. ఆయన స్వభావం తెచ్చుకోవాలి. సంతుష్ట సతతం యోగి సమశత్రువు చ మిత్రేచ. ఏది అసూయలు ఈషలే తగ్గట్టేది వాడి గురించి వీడికి. మనం కంఠస్థ సమశత్రువు చ మిత్రేచ. భగవద్గీత మన జీవితం కావాలి. ఇది తెలుసుకోండి. ఇక్కడ అలాంటి మహాత్ముడు చరిత్ర చూపిస్తున్నాడు. రావణాసురుడనే భక్తుడి కథను చూపించాడు, ఇక్కడి భక్తుని చూపించాడు. ఎవరిని ఆదర్శం తీసుకుంటాం? దారుకా లాంటి రాక్షస భక్తుల్ని చూపించాడు. అప్పుడు సుదక్షిణుణ్ణి, ఇప్పుడు సుధర్ముణ్ణి చూపిస్తున్నాడు. చూడండి ఏది గొప్ప భక్తో తెలుసుకునే ప్రయత్నించారు. తామస రాజస భక్తులు కాకుండా సాత్విక భక్తి యొక్క ఉత్కృష్టతను కూడా మనం ఈ కథ ద్వారా తెలుసుకుంటున్నాం. ఇతడు ఎప్పుడూ కూడా ఎలా ఉన్నా అంటే ఆసీత్ పరమ సంతుష్ట ద్వంద్వ దుఃఖం సమత్యజత్. అంటే సుఖము దుఃఖము రెండిట్టు కూడా త్యజించిన వాడే తన పని తను చేసుకుంటున్నాడు. కానీ ద్వంద్వాతీత స్థితి అనేది వృద్ధాప్యంలో తెచ్చుకోవాల్సిన అవస్థ కాదు. మనం కర్తవ్యనిష్టగా ఉన్నప్పుడే ద్వంద్వాతీత స్థితిలో ఉండగలిగితే ఏ పనైనా గొప్పగా చేయగలం. సుఖదుఖాలకి అటు ఇటు పొంగిపోయి కుంగిపోయినప్పటికీ మనసు తన బ్యాలెన్స్ తప్పుతుంది. మనసు బ్యాలెన్స్గా ఉంచడమే ద్వంద్వాతీత స్థితి. ఇది ఒక వ్యక్తిత్వానికి కావాల్సిన గొప్ప సూత్రం. అలాంటి వ్యక్తిత్వం కలవాడి సుధర్ముడు తన పని తను చక్కగా చేసుకుంటూ ఉన్నాడు. తాను శాస్త్రాధ్యయనం చేయడం, 10 మందికి నేర్పడం, పనికొచ్చే పనులు చేయడం, గృహస్థ ధర్మములన్నీ పాటిస్తూ చక్కగా ఉన్నాడు. ఆమె కూడా కొంచెం సమాధాన పడుతోంది. కానీ సమాజం ఉందే దీనితో వస్తుందండి బాధ. వాళ్ళు సమాధానం పడుతున్నా సమాజం పడనివ్వదు. పైగా ఈ పేరెంటాలకి వాళ్ళకి వెళ్ళడం ఉంటాయి కదా, అక్కడ ఉంటాయి ఫార్సులు. యుగాల నాటి కథ ఇదే కథ. అంతు ఏం చేస్తాం ఇక్కడ? కదాచిచ్చ సుదేహావై గేహే చ సహవాసిన జగామ ప్రియ గోష్ఠ్యర్థం వివాదస్తత్ర సంగత. అక్కడ ఆమె వెళ్ళి ఇతర స్త్రీలతో కూర్చున్నప్పుడు ఏదో మాట వచ్చింది. మాట వచ్చినప్పుడు మీరు అనుకుంటున్నది తప్పు, ఇదే కరెక్ట్ అన్నది ఇక్కడ అని గట్టిగా చెప్పినప్పుడు నీ మాట ఆవిడ ఖాతరు చేస్తాడు, నీకేం విలువ ఉంది అన్నది. ఇంకా మాట కోపం వచ్చి నువ్వు వంధ్యురాలివి అంటే గొడ్రాలివి, మాకంటే మేము సంపాదించిన సంపదలు అనుభవించడానికి మాకు సంతానం ఉన్నారు, నీకు ఎవరున్నారు? అసలు సంతానం లేని వాళ్ళు పెద్ద గొప్పగా సువాసినిగా కూడా గౌరవించదగ్గ వారేనా? ఇలాంటి మాటలన్నీ ఆడారు వాళ్ళు. పైగా దిక్త్వాంతే ధనం దిక్తే మానం హి వంజకే. దిక్ అంటే ఛీ అని, వ్యర్థమని ఆ భావం. దిక్త్వాం నీ బ్రతుకు వ్యర్థం, నీ ధనం వ్యర్థం, నీ పరువు మర్యాదలు. మీ వారు పెద్ద జ్ఞాని, మీది మంచి కుటుంబం, ఏం ప్రయోజనం? సంతానం లేదు గనక మీ కీర్తికి కూడా లాభం లేదు. ఇలా మాట్లాడారు. దాని తమ దుఃఖం ఆపుకోలేక ఇంటికొచ్చి వలవలా ఏడ్చింది. భర్త చూశాడు. చూసి నువ్వు ఎటువంటి స్థితిలో ఉండాలంటే బుద్ధిమంతుడైన వాడు ఇతరుల మాటకి ప్రభావితం కారాదు. ఎందుకంటే వాళ్ళు నీకేమైనా ధర్మబోధ చేశారా? ధర్మబోధ చేస్తే స్వీకరించు. నువ్వు అధర్మం చేస్తున్నామేమో అని భయం ఉంటే అధర్మబోధను స్వీకరించు. వాళ్ళని దూషణ చేశారు. దూషణ వాళ్ళకి దోషంగా నీకు దోషం రాదు. అందుకే తుల్య నిందాస్తుతిర్మౌని. మళ్ళీ భక్తి యోగం ఎందుకు చెప్తున్నామంటే అక్కడ మీరు చదువుతున్న దానికి ఎగ్జాంపుల్సే ఈ కథల్లో మనం చూడాలి ఇక్కడ. అందుకే భగవద్గీత థీరీ అయితే పురాణ కథలు ప్రాక్టికల్స్ అవి చూపిస్తాయి, అక్కడ ఉదాహరణలు చూపిస్తాయి. అవి కేవలం ప్రిన్సిపల్స్ చెప్తాయి. కేస్ స్టడీ పురాణాలు చూడండి. ఇక్కడ వేదము వేదాంతము ప్రిన్సిపల్స్ చెప్తే, కేస్ స్టడీస్ ఏమో పురాణాలు చెప్తాయి. ఇక్కడ ప్రిన్సిపల్స్ కంటే కేస్ స్టడీసే జ్ఞానం బాగా ఇస్తాయి మనకి. ఇది తెలుసుకోవాల్సింది. ప్రతి పురాణ కథ కేస్ స్టడీ టు వేదాస్. ఇలా బోధించాడు. బోధించితే మనస్సు ఊరుకుంటుందా?
అసలు నాకు పిల్లలు పుట్టే యోగం ఉందా మనకి అంటే జాతకం చూపించండి. ఇలా ఇవ్వంటారు కదా, ఈయన మహాతపస్వి, ఈ నిత్యాగ్నిహోత్రి. ఒక 2 పుష్పాలు అగ్నిహోత్రం దగ్గర పెట్టి బలవంతంగా ఏదైనా తెచ్చుకున్నామనుకో, అంటే ఇప్పుడు మనం ఏవో గట్టిగా చేసి కావాలి బలంగా తెచ్చుకుంటే మన తర్వాతి కర్మలకు సంబంధించిన వాటిలోంచే ఇప్పుడు ఏదో కలుగుతుంది సంతానం. కానీ ఆ కలిగిన సంతానం వల్ల తర్వాత బాధ తప్పదు. ఈ దృష్టిలో పెట్టుకో. అందుకు యోగం ఉందో లేదో చూద్దాం ముందు అని చెప్పి 2 పుష్పాలు పెట్టాడు అక్కడ భావన చేసి. ఇందులో నువ్వు ఒక పుష్పం తీయన్నాడు. ఆవిడ ఒక పుష్పం తీసింది ఉత్సాహంగా. నీకు సంతాన యోగం లేదన్నాడు ఇక్కడ. నీకు సంతాన యోగం లేదన్నాడు. అది మాట్లాడుతూ నీకు సంతాన యోగం లేదు అనగానే పైగా అది నిర్మితం చేశ్వరేణైవ కథం చేయవ అన్యథా భవేత్. ఇది నీ ప్రారబ్ధవశాత్తు జరిగిన ఈశ్వర నిర్ణయం. అందుకే ఇకపై నువ్వు ఆశాంత్యజ ప్రియత్వంచ. ఇదిగో లోకంలో వెళితే పరువు పోతుందన్నవా, లోకంలోకి వెళ్ళకు, నీకేముంది, అవసరమేముంది లోకంతో. నేను మన సాధనని దెబ్బతీసే లోకంతో మనకు పని లేదు. లోకంతో ఎంతవరకు అంటే సాధనానుకూలం వరకే. అందుకే నారదుల వారు కూడా ప్రాతికూలస్య వర్జనం అనుకూలస్య ఆచరణం అన్నాడు ఇక్కడ. ఏది చేస్తే పరమాత్మ దగ్గర అవుతావో అది చేయి, ఏది చేస్తే పరమాత్మ దూరం అవుతావో అది వదిలి. కానీ ఎవరిని దూరం పెట్టాలి, ఎవరిని దగ్గర చేయాలనడానికి సమాధానం ఏమిటయ్యా అంటే, ఎవరి దగ్గరతనం వల్ల ఏది చెయ్యడం వల్ల భగవంతుడికి సమీపం అవుతావో సత్సంగం అది చేయి. ఏది చేయడం వల్ల భగవంతుడికి దూరం అవుతావో అది దుర్జన సాంగత్యం, వాటిని విడిచిపెట్టు. మంచిదేగా, నువ్వు హాయిగా, నీకు నా నుంచా బాధ లేదు, నేను నిన్ను ఇప్పుడు గొడ్రాలన్నాను ఏమన్నానా, ఇద్దరం కలిసి ఆనందంగా సాధన చేసుకుందాం, ధర్మపత్ని నువ్వు అని చెప్పాడు. నీకు లేదు ఆశాంత్యజ అని చెప్పాడు. వెంటనే ఆమె మనస్సు ఊరుకోలేదు. ఒకరోజు ఏం చేసిందంటే వాళ్ళ చెల్లెల్ని తీసుకొచ్చి ఈమెను మీరు వివాహం చేసుకోవాల్సిందే, లేకపోతే నా మీద ఒట్టు, నేను విషం తాగేస్తా, నీటిలో పడిపోతా. ఉంటాయిగా కొన్ని మాటలు, ఎలా సాధించాలో ఆ మాటలన్నీ అన్నది ఇక్కడ. ఎందుకంటే మీరు ఈమెను స్వీకరించితే నాకు హాయిగా ఉంటుంది, ఈమె ద్వారా మీకు సంతానం కలుగుతుంది, అది నాకు సంతోషం అంటే మొదట్లో నీకు అలాగే అనిపిస్తుంది. కానీ మనస్సు అది భయంకరమైన సుమ. నువ్వు ఇప్పుడున్న స్థితి బట్టి ఒక మాట అంటావు, మనస్సు ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకే నా మనసుకు అలా అనిపించిందండి, మనసుకు అది నమ్మద్దు, మనసును ఎప్పుడు నమ్మద్దు. మనసుకు అలా అనిపించిందని చెప్పగల వాళ్ళు ఎవరంటే 100కు 100 పాళ్ళు ధర్మాన్ని ఎల్లవేళలా ఆచరించేటువంటి మహాత్ములు మాత్రమే మనసు చెప్పినట్టు వినాలి. అది దుష్యంతుడి గురించి చెప్తూ కాళిదాస్ చెప్తాడు, అది చెప్తే మళ్ళీ పెద్ద కథ అవుతుంది నాకు. అంటే మహాత్ములకి మనస్సుకు తోచింది గొప్పది, కానీ బలహీనతలో ఉన్నవాళ్ళు మనసుకు తోచినట్టు వెళ్ళకూడదు, వాడి శాస్త్రం చెప్పినట్టు వెళ్ళాలి, పెద్దలు చెప్పినట్టు వెళ్ళాలి. నిరంతర ధర్మాచరణ కలిగిన వాడికి ధర్మం వాడికి స్వభావం అయిపోతుంది కనుక వాడికి మనసుకు ధర్మమే తోచుతుంది. కానీ ప్రపంచమే సత్యం అనుకుని వీటి కోసం ఏది పెడితే చేసి తిరిగే వాళ్ళకి ధర్మం యొక్క వాసనే లేదు కనుక ధర్మస్ఫురణ రాదు, పనికిమాన స్ఫురణలో వస్తుంటుంది తెలుసుకుంటు. కనుక మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సతాంహి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అంటాడు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో. అక్కడ సత్పురుషులకు సందేహం కలిగిన సమయంలో వాళ్ళ అంతఃకరణం వాళ్ళకి ప్రమాణం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ధర్మం తప్పరు కనుక వాళ్ళ మనస్సుకు తోచే స్ఫురణ కూడా ధర్మబద్ధంగా ఉంటుంది అని చెప్పాడు మహానుభావుడు. ఒక రామచంద్రమూర్తి, ఒక దుష్యంతుడు, ఒక యుధిష్ఠిరుడు, వాళ్ళకి చెల్లుతాయండి ఆ మాటలు ఇక్కడ. మొత్తానికి మనస్సును ఎవడు నమ్మొచ్చాడు? ఇప్పుడు నువ్వు అంటున్నావు కానీ క్రమంగా తర్వాత జరిగేది ఏమిటంటే వైరం కలిగే ప్రమాదం ఉంది సుమా. పుత్రసుశ్చ యదా స్యాద్వై తదా స్పర్ధాం కరిష్యసి. ఆవిడ పుత్రసూహు, కొడుకుని కన్నట్లయితే నీకు స్పర్ధ కూడా వస్తుంది. ఇప్పుడు కలగలేదు, ఇప్పుడు నీకు రాదు, ఎందుకంటే ఇప్పుడు సంతానం ఇంకా కలగలేదుగా, అప్పుడు నీకు వచ్చే అవకాశం ఉంది సుమా. అంటే మరీ విడ్డూరం మాట్లాడతారండి. నాహం స్పర్ధ భగిన్యా వై కరిష్యే. నా చెల్లెలు ఈవిడ, చెల్లెలు పట్ల నేను ఎప్పుడు స్పర్ధ పడతానా? ఆ పిల్లలు నా పిల్లలు కారు, అందుకే మీరు ఎలాగైనా సరే చేసుకోవలసినదే అని గట్టిగా చెప్పి వివాహం చేయించింది. ఆమె పేరు ఘుష్మ, ఆ చెల్లెలి పేరు ఘుష్మ అని విధానపూర్వకంగా అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాడు. ఆమెకు నిత్య కార్యక్రమం ఏంటంటే 101 పార్థివలింగాలు చేసుకుని రోజు నిత్యం ఆరాధించుకునేది ఆవిడ. మహాశివభక్తురాలు. ప్రాతకాలం లేచి పతికి కావాల్సిన చక్కగా అమర్చి చేసుకునేది. ఈమె గృహకృత్యాలు ఈమె చేసుకునేది. పెద్దావిడ సుదేహ, ఘుష్మ శివార్చన పరురాలు. పైగా అటు భర్త కూడా తన ప్రథమ పత్నిపై ఏ ప్రేమ ఉందో అది ఇసుమంతు కూడా చెదరలేదు. నిజానికి యోగికి ఎవరి మీద ప్రేమ ఉండదు, కానీ ప్రేమ ఉన్నట్టుంటాడు.
అది నటన కాదు, అవతల వారిని నొప్పించకుండా ఉండడు. ఇక్కడ గృహస్థ ధర్మములు ఎలా ఉండాలని చెప్తూ భాగవతంలో ఈ విషయాన్ని చెప్తాడు. ఇంట్లో వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే ఆయనకి ఎంత ప్రేమ మా మీద, అలా ఉంటాటంతే. ఇక్కడ ఎవ్వరి మీదే ఉండదు. అలాగే ద్వేషం అంతకంటే ఉండదు. ఇక్కడ అందరూ క్షేమం కోరుకుంటారు అంతే, తన కర్తవ్యం తాను చేస్తారు. ఇది చాలా గొప్ప సైకలాజికల్ పాయింట్ అండి. ఎవరిని బాధ పెట్టక్కర్లేదు. తెలుసా, నాకు ఎవరి మీద ప్రేమ లేదని ప్రకటించనక్కర్లేదు. ఆయనకు ప్రేమ లేదంటే రెండోది ఉంటుంది వెంటనే. రాగం లేకపోతే ద్వేషం, అంతే కదా. రాగద్వేషాలు రెండూ లేని వాళ్ళలో శుద్ధమైన ప్రేమ ఉంటుందండి. అందుకే ప్రేమ, రాగ, ద్వేషం 3 శబ్దాలు వేసాం. రాగం ప్రేమ కాదు. ఒక దాని మీద అటాచ్మెంట్ ఈజ్ నాట్ ఎ లవ్, అన్కండిషన్డ్ లవ్. ఎలా ఉంటే ఆ ప్రేమ యొక్క స్వరూపం అది. మన అందమైనటువంటి ప్రేమని ఈ రాగం అనే దాన్ని దించేసాం. సినిమా వాళ్ళు, నవలా రచయితలు మరింత పాడు చేశారు దాన్ని. ఇక్కడ ఏం చేస్తాం, ఎంత అద్భుతమైన శబ్దమో ప్రేమ రూప ప్రియంకర అమ్మవారి పేరు. రాగద్వేషాలు ఉండవు, అందరి మీద సమబుద్ధి కలిగి ఉంటారు, అందరు క్షేమం కోరుకుంటారు. అందుకే ఏ ఒక్కరిని నొప్పించరు వారు. నొప్పించే ప్రయోజనమే ఉంది, ఎవరిని నొప్పించరు. ఇక్కడ ఒకవేళ చెప్పాల్సి వచ్చినా సున్నితంగా చెప్తారు, నొప్పించకుండా. ఇది మహాత్ముల యొక్క ప్రవర్తన సరళి. ఇవి తెలుసుకోవాల్సిన విధానం ఇక్కడ. మొత్తానికి ఆ మహానుభావుడు మునుపు ఎలా ఉండేవాడు అలాగే ఉన్నాడు. ఆయన ఏ మార్పు రాలేదు. కొంతకాలానికి సంతానం కలిగింది శివానుగ్రహం వల్లనే. పైగా 1,00,000 పార్థివ లింగార్చాలన్నట్టు రోజుకు 101 చొప్పున చేస్తూ ఉండగా 1,00,000 పూర్తవగానే సత్సంతానం కలిగిందండి. ఇక్కడ అతడు చాలా బుద్ధిమంతుడు, తండ్రి వద్యన విద్యలన్నీ నేర్చుకున్నాడు. అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంకా ఏమైనా గుస్మొచ్చిన దగ్గర నుంచి ఇంటి పరిస్థితి మారిపోయింది. ఇంకా చాలా ఆవిడకి నిప్పు పెట్టడానికి. ఆ పిల్లాడు కూడా పుట్టాడు కదా, ఎంత బుద్ధిమంతుడు, ఏమైనా గుస్మ అదృష్టవంతురాలు. ఇలాంటివన్నీ వింటూ ఉంటే ఇంకా ఆవిడ తట్టుకోలేకపోయింది. ఇదివరకు అనుకున్నది ఒకటి, ఇప్పుడు అయింది ఒకటి. ఆయన ఏం సూచించాడో అదే జరిగింది. ఇక్కడ ఎంత సైకాలజీ స్టడీ చేశాడు మహానుభావుడు. ఇక్కడ మొత్తానికి కొంతకాలానికి ఏమైందంటే పిల్లాడికి పెళ్లి కూడా అయింది. అప్పుడంతా లేటు పెళ్ళిళ్ళు కాదు కదండి. 38 ఏళ్ళ వరుడు, 34 ఏళ్ళ వధువు అని శుభలేఖలు కావు. అప్పుడు ఏం చేస్తాం, ప్రారంధం, కాలం మారుతున్న కొద్దే. ఎందుకంటే ఇప్పటి నుంచి ఏంటమ్మా అని వాడంటాడు. అవును కదా అని వీళ్ళు అనుకుంటారు. కానీ జీవితంలో బయోలాజికల్గా శరీరానికి ఉండే కొన్ని విషయాలు ఉంటాయి. కేవలం సంపాదన, కీర్తి మాత్రమే. జీవితంలో ఎన్నో అవసరాలు ఉంటాయి. అందుకే సరైన సమయంలో సరైన అవగాహన పిల్లలకి కలగాలి, తల్లిదండ్రులకు కలగాలని చెప్పడానికే కానీ ఇవి ఎత్తి చూపించడం కాదు. ఏ యుగ లక్షణం ఆ యుగానికి ఉంటూ ఉంటుంది. ఎవరు బ్రతుకు తీరుకు వాళ్ళు తగ్గట్టు ఉంటాయి. అప్పటి తీరు ఎలా ఉండదో చెప్పడమే నా యొక్క ఉద్దేశం. మొత్తానికి వివాహం జరిగింది. ఎందుకంటే వాడు ఏదో పెద్దవాడు అనుకోకుండా ఉండడం కోసం చెప్తున్నాం. అయితే వాళ్ళిద్దరూ వచ్చి దండం పెట్టారు. మొట్టమొదటి సుదేహకే దండం పెట్టారు. చిన్నప్పటి నుంచి కూడా పెత్తల్లి దగ్గరే ఎక్కువ చేరిక వాడికి. అతను కూడా అమ్మ అంటూ పెత్తల్ని ఇంకోలో చూడడం కాదు, పెత్తల్లి మీదే. ఆఖరి గుస్మ కూడా నీ కొడుకే అన్నట్టు పెంచింది. సుదేహం నీ కొడుకే అన్నట్టు పెంచింది. వాడు అలాగే పెరిగాడు. అసలు ఆమె బాధపడడానికి ఏమీ లేదు. తన పిల్లాడన్నట్టుగానే చూసుకోవడానికి తగ్గ వాతావరణం ఈ కన్నతల్లి ఏర్పరిచింది. పిల్లాడు అలాగే ఉన్నాడు. అయినప్పటికీ మనస్సులో నెగిటివ్ థాట్ ఉంటే చుట్టూ ఎన్ని బాగున్నా బాగుండు. ఏం చేస్తాం. ఈ పెళ్ళవగానే మరింత బాధ కలిగింది ఆమెకి. ఇలా రోజు రోజుకి వీడు అభివృద్ధి చెందిపోతున్నాడు, గుస్మకి ఆనందం ఎక్కువైపోతుందని వీడు అనుకుంది. ఇక్కడ తనకు లభిస్తున్న గౌరవం గమనించలేదు. తనకి ఏ లోటు ఉంది, ఎందుకు పెళ్లి చేయాలనుకుందో చెల్లినిచ్చి అది జరిగింది పాపం. అయినా మనస్సు స్థిమితపడట్లేదు. ఒకసారి ఇంకా ఆపుకోలేక ఏదో చెయ్యాలనుకుని అతడు రాత్రి నిద్రపోతూ ఉంటే ఒక ఖడ్గం తీసుకెళ్ళి పొడిచి చంపివేసింది. ఇక్కడ ఇలా ఉంటారా అండి ఎక్కడైనా అంటే మీరు పేపర్లు చదివితే కొందరికి అదే అలవాటు పొద్దుట్లు వచ్చింది. సద్గ్రంథాల కంటే పనికి వాళ్ళ పేపర్లు చూసి బుద్ధి అంతా పొల్యూట్ అయిపోతుంటుంది. అందరూ ఇలాంటి న్యూస్లు హైలైటు. ఎక్కడైనా పాజిటివ్ న్యూస్ అంటే అక్కడ కొసను జాలి తెలిస్తే వేస్తారు. ఎవడో పొడిచారంటే కలర్ఫుల్ పతాక శీర్షికలతో వేస్తారు నెగిటివ్ న్యూస్లు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీకు చెప్పక్కర్లేదు. రకరకాల సైకోలు, ఎన్ని రకాలో వార్తలు వస్తూనే ఉంటాయి. మనస్సు భయంకరం. పైగా ఆమెకు ఆ తత్వచింతన లేదు. భర్తకు సేవ చేసిందంటే ఆ రోజుల్లో పరిస్థితులు బట్టి అన్ని అనుకూలంగా ఏర్పాటు చేసేదే తప్ప ఆయన శివుడు అంటే ఏమిటి, తత్వం అంటే ఏమిటి ఆలోచనే లేదు. అలా బతికింది కేవలం లౌకిక విషయాల మీద. ఎన్ని చెప్పండి, పారాయణకు వచ్చినప్పుడు ఎలాంటి నగలేసుకున్నారు, ఎలాంటివి కట్టుకొచ్చారు, ఇవే ఆలోచించే వాళ్ళకి పారాయణ జ్ఞానం ఎప్పుడు వస్తుందా అని కృష్ణుడు అనుకుంటాడు, నేను కాదు. లలితాదేవి కూడా అనుకుంటూ ఉంటుంది. ఏంటి మనం ఎక్కడున్నాం, అది చదివి ఎక్కడికి ఎదిగామని ఆలోచించాలి. అంటే ఇవన్నీ వద్దని కాదు, ఇవి పరమార్థం అనుకోకూడదు ఇక్కడ. కానీ మన ప్రవృత్తులు ఎక్కడికి పోతాయండి, ఎన్ని విన్నా. ఆ మాట నేనలేదు, అన్నమయ్య అంటాడు. అంత విశేషంగా చెప్తారంటే, ఛాయదీసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి ఛాయకెంత కట్టినాను చక్క నుండినా కాయపు వికారమిది కలకాలము చెప్పినా పోయిన పోకలేగాక బుద్ధి వినీనా భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను
తీరని చేదే గాని తీయనుండినా అంటాడు మానవుడు. ఇక్కడ పాలు పోసి పెంచినా వేప చెట్టు తీయ పళ్ళు ఇస్తుందా? ఎవడో సామెత తప్పు చేద్దామని కుక్కతో ఒక వంకర అన్నారని చెప్పి ఒక దువ్వెని తీసుకొచ్చి కుక్కతోకను దువ్వి దాని మీద పెట్టి రాళ్ళు పెట్టేట. టైం చూసుకుంటున్నాడు. పైగా బద్దలు కట్టి దాని మీద రాళ్ళు పెట్టాడు. తర్వాత రాయి తీసాడు, బద్దలు తీసాడు, మళ్ళీ వంగింది. అలా ఉంటుందని అన్నాడు. పై కూరిమితో తేలు తెచ్చి కోకల్లో ఉన్న పెట్టుకున్న సారె కుట్టుగాని చక్కనుండినా అన్నాడు. ఇక్కడ ప్రేమగా తీసుకొచ్చి తేలుని మనం జేబులో పెట్టుకుంటే దూరుకుంటుందా? కుడుతూనే ఉంటుంది. అంత ప్రేమగా తెచ్చోడు నూరుకోదు కదా. కొన్ని స్వభావాలు అలా ఉంటే ఏం చేస్తాం? స్వభావాడు మార్చలేడయ్యా. అక్కడ వ్యాసుడు ఇస్తాడండి వాక్యం. నిజం పురాణాల నుంచి కొటేషన్స్ తీసుకొస్తే పిల్లలకి పర్సనల్ డెవలప్మెంట్ కోర్సులు చాలా చేయొచ్చు. ప్రవచనాలు ఇలా మాటలను పట్టుకుని ఎవరైనా ఈ ప్రయత్నం చేస్తేనే ధన్యుడిని. ఇక్కడ ఇది తెలుసుకోండి. అందుకని ఆధ్యాత్మిక సాధన అంటే పులోమని బయలుదేరిపోవడాలు, అరవడాలు, పూజలు, పునస్కారాలు కూడదని నేను చెప్పను కానీ అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి, నాలెడ్జ్ తీసుకోవాలి. ఇక్కడ మన జీవితానికి అమలుపరచాలి, మనం నేర్చుకోవాలి, నేర్పాలి. వీటి వైపు రండి. అది నిజమైన భగవదారాధన. అటువైపు వెళ్ళాలి. కదర్యాణం విచారశ్చ కృత్యే భవేన్నహి. ఒకటే మాట. కదర్యాణం, కదర్యులు అంటే దుష్టులకి విచారణ ఉండదు. ఇది చెయ్యాల్సినది, ఇది చెయ్యకూడదనే ఆలోచన కూడా ఉండదు అని చెప్పాడు. ఇంకోరు చెప్పడానికి పనికొస్తుంది. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటే చాలా. విన్నారు కదా? వెంటనే అందుకు భద్రపరుచుకుంటాం. కొంతమంది కొటేషన్స్ ఎందుకంటే ఇంకోరి కోసం. కానీ కదర్యాణం విచారశ్చ కృత్యే భవేన్నహి. కృత్యము అకృత్యం అనే విషయంలో వాళ్ళు ఆలోచించరు. ఎవరు? కదర్యులు. ప్రవృత్తిలో ఉండే దోషం అది. ఇక్కడ పైగా మనస్సు చెడిపోతే ఎవడు బాగు చేయలేడు. ఇక్కడ ఆలోచనే అన్నీ ప్రధానం తెలుసుకోండి. సంఘటనలు కావు, ఇన్సిడెంట్స్ కావు, నీ ఇంటలెక్ట్, నీ ఆలోచన, అదే ప్రధానం ఇక్కడ. ఈమెకు అలాంటి ప్రవృత్తి. కఠోర ప్రాయసో, అందులో సాపత్నులు, సవతి అనే భావంలోనే కఠోరత్వం ఉంటుంది. ఏం చేస్తాం? మొత్తానికి పొడిచి చంపేయడమే కాకుండా వీలైనంత ముక్కలు కోసి పొట్లం కట్టి తీసుకువెళ్ళి అక్కడ చెరువులో పడేసింది. ఏ చెరువులో నిత్యం పార్థివలింగాల తల్లి చెల్లెలు నిమజ్జనం చేసేదో చెరువులో పడేసింది. ఏ ఆనవాలు లేకుండా గప్చిప్పుగా వచ్చేసిందండి. ఇక్కడ పొద్దున పూట అతడి భార్య భర్త చెయ్యి వద్దకు వెళ్ళి చూసి భర్త లేకపోయేటప్పటికల్లా బాధపడి వెతుక్కుంది, కనబడలేదు. చెయ్యి చూస్తే చిన్న నెత్తురు చార్లు కనబడ్డాయి. ఎంత జాగ్రత్త పట్ట. వెంటనే అత్త అని పెద్దగా అరుచుకుంటూ వచ్చింది. అప్పుడు అత్తవారంటే సుదేహే కనబడుతుంది. ఎందుకంటే ఆయన యాగాదుల్లో ఉన్నాడు, ఈవిడ అర్చనలో ఉంది. పైగా ఆమె కూడా అత్తగారంటే పెద్దత్తగారిని అత్తగారుగా ప్రేమిస్తుంది. అంతా నీ కొడుకు ఏమయ్యాడో తెలియట్లేదు, చెయ్యి చూస్తే రక్తార్ద్రంగా ఉంది అని బాధపడితే ఏమైపోయిందో నీ గుండె బాదుకుంటుంది. అసలు ఏడుపు కంటే ఈ ఏడుపులు ఇంకా బాగుంటాయి. పెద్ద ఏడుపులు ఇవి. దొంగ ఏడుపు. గుండె బాదుకుని పెద్దగా ఏడుస్తుంది. ఇది విన్నావటే మన ఘోరం జరిగిపోయింది, పిల్లాడు ఎక్కడ పోయాడో తెలియదు, చెయ్యి చూస్తే రక్తంగా ఉంది, ఎవడు చంపేశాడో ఏమిటో అని ఈవిడ. కొంత ఆమె అన్నది ఏమయ్యిందో అంటే ఏమయ్యిందో వీడు సూచిస్తూ చెప్పేస్తుంది ఏడుస్తూ. వెంటనే అప్పుడు పూజ మధ్యలో ఉందండి. పూజ మధ్యలో లేవకూడదు ఎప్పుడు కూడా. కొంతమంది పూజ మధ్యలో చాలో అదొకటి మధ్యలో, మళ్ళీ శివార్పణమస్తు ఈ మధ్యలో లేచి ఒకసారి వెళ్ళి మళ్ళీ రావు. పూజ కంటే సంకల్పించాక చివరికి అర్పణమస్తు వరకు కదలకూడదు. ఒకవేళ ఆ సమయంలో ఆశౌచాది వార్తలు వచ్చినా పూజానంతరమే తప్ప మధ్యలో లేవకూడదు. ఇది తెలుసుకోవాల్సిన నియమం. అందుకే ఈ వార్త ఏమైందో తెలియదంటే నిబ్బరంగా ఉన్నది ఆమె. దాని తర్వాత భర్త కూడా అప్పటి క్రతువు పూర్తి చేసి ఇద్దరు లేచి వచ్చారు. లేచి వచ్చి చెయ్యిని చూశారు. మనస్సులో ఆవిడొక్క మాట అన్నదండి. తల్లి గొప్ప మాట చెప్తోంది. ఎవరు ఈ పుత్రుణ్ణిచ్చాడో వాడే రక్షించుకుంటాడు. ఇదొకటే మాట ఇక్కడ. ఏనైవశ్చార్పితశ్చాయం సవై రక్షాం కరిష్యతి. ఎవడు నాకు పుత్రునిచ్చాడో వాడే రక్షించుకుంటాడు. పైగా వాడు అని నేను ఎవరిని అంటున్నాను? ఎవరిని? శివుడు. ఆ శివుడు ఎవడు? అసామాన్యుడు, అభక్తప్రియ, కాలకాల సతాంగతి. ఆయన భక్తప్రియుడు, కాలకాలుడు, సత్పురుషులు గతి అయినవాడు. ఆయనే రక్షించకపోతే ఎవడు రక్షించలేడు. ఆయనే రక్షకుడుగా ఉంటే దేనికి భయపడనక్కర్లేదు అని అంత నిబ్బరంగా ఉంది. అంటే ఆ మనస్థితి ఎలాంటిదో చూడండి ఇక్కడ. ఆ శివుడే ఇచ్చాడు, శివుడే రక్షించుకుంటాడు. రక్షించలేదా శివసంకల్పం. ఆయన ఏది చేసినా రక్షణే అని ముందుగా ఈ పార్థివలింగాన్ని జలంలో కలపడానికి వెళుతుంది ఆవిడ. ఆ జలంలో కలపడానికి వెళ్తుంటే ఆ మనస్థితి గమనించిన శివుడు అక్కడ పడేసిన శరీరపు ముక్కల్ని ఒక్కసారి మృత్యుంజయుడు కదా, తెగిన దక్షుడి శిరస్సునే అతికించినవాడు, రావణాసుడి తత్తళ్ళు తిరిగి ఇచ్చినవాడు. ఆయనకేమున్నదండి?
ఒక్కసారి అనుగ్రహంతో మృత్యుంజయుడు అమృతేశ్వరుడైన పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో జీవితుడయ్యాడు పిల్లవాడు. ఇక్కడ ఆ మరణించిన పిల్లవాడు జీవించి ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకొస్తూ ఈవిడ అప్పుడే లింగాలు నిమజ్జనం చేసేస్తుంటే, అమ్మా నన్ను పెద్దలు చంపేసిందమ్మా అన్నాడు. ఇక్కడ అని చెప్పేశాడు. ఎలాగ చంపింది, నన్ను ఇక్కడ పడేసింది, శివుడి దయ వల్ల ఇలా వచ్చానుగానే ఆమె కోపంగా కూడా చూడలేదుట. అంటే ఎటువంటి స్థితికి ఉందో చూడండి. తుల్యనిందాస్తుతి దాటిపై స్థితప్రజ్ఞుడని భగవద్గీతలో ఏది చెప్పాడో ఆ స్థితప్రజ్ఞ లక్షణం అక్కడ కనబడుతుంది. దుఃఖేష్వను ద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. స్థితప్రజ్ఞ లక్షణం అంటే భగవద్గీత మనకి ఐడియల్గా ఒక మోడల్ పర్సనాలిటీగా చూపిస్తున్నది ఎవరిని? స్థితప్రజ్ఞుణ్ణి. అది మనం ఏం పెట్టుకోవాలి, అది మన గోల్ పెట్టుకోవాలి. జీవితంలో స్థితప్రజ్ఞం కావాలి. ఎప్పటికప్పుడు ఆ దిశగా మనం కృషి చేయగలగాలి. అందుకే స్థితప్రజ్ఞత సాధిస్తే ఎక్కడే మోక్షం, ఎక్కడో లేదు తెలుసుకోండి. ఇక్కడ మరణానంతర మోక్షం కాదు, స్థితప్రజ్ఞుడికి ఇహంలోనే ముక్తి, ఇహమే ముక్తి. కనుక మన సాధనలన్నీ కూడా స్థితప్రజ్ఞుడిగా మనం మార్చాలి. అంటే ది పర్ఫెక్ట్ పర్సనాలిటీ అంటే స్థితప్రజ్ఞ. ఒకటే స్థితప్రజ్ఞత కలిగి ఉండడమే పర్ఫెక్ట్ పర్సనాలిటీ. కానీ మానవ జన్మ యొక్క పర్ఫెక్షన్ స్థితప్రజ్ఞతలో కనబడుతుంది. అదే భగవానుడు భగవద్గీత బోధన ద్వారా ఒక స్థితప్రజ్ఞులుగా మనల్ని మార్చదలుచుకున్నాడు ఆయన. అంతకంటే సంపూర్ణత ఎక్కడుంటుంది ఇక్కడ? ఆ విధంగా స్థితప్రజ్ఞ స్థితిలో ఈవిడుంది. అందుకే నిశ్చింతగా చూస్తున్నది. ఆ పిల్లవాడికి దీవించిందంతే. ఇప్పుడు సుదేహ బయటపడిపోయింది, ఏం చేసింది తెలిసింది, కానీ ఏం మాట్లాడలేదు ఈవిడ. కానీ అలా పార్థివలింగాలు పడి ఇలా వస్తూ ఉంటే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు గుస్ముకి. ఎందుకంటే ఆమె యొక్క ఇన్నాళ్ళు చేసినటువంటి ఆరాధనకే కాదు, ఆమె యొక్క పవిత్రమైన వ్యక్తిత్వానికి పరమేశ్వరుడు సంతోషించాడు. అందుకే పవిత్రమైన వ్యక్తిత్వం కంటే గొప్ప తపస్సు మరొకటి ఉండదు తెలుసుకోండి. అదే గొప్ప తపస్సు. అది ఆ క్షమ, ఆ ద్వంద్వాతీత స్థితి, భర్తకు తగ్గ ఇల్లాలు. అటువంటి స్థితిలో ఆమె ఉండగా వెంటనే శివుడు, నీకు ఇంత అన్యాయం చేసినామని చంపేస్తానన్నాడు. ఇక్కడ అనగానే, స్వామి అపరాధం లేని వారిని చంపకూడదు కదా, పాపం లేని వారిని చంపకూడదు కదా అంది. పాపం లేకపోవడం ఏంటి అంటే, నువ్వు చంపుతాని త్రిశూలం ఎత్తి వస్తే నిన్ను చూసాక పాపం ఉంటుంది ఆవిడికి, అందుకే క్షమించవయ్యా అన్నది. పైగా శివుడు చంపేస్తానంటాడా ఈ మన ప్రవృత్తి బయట పెట్టడం కోసం. ఇక్కడ అపకారేషు యశ్చేవ హ్యుపకారం కరోతి చ తస్య దర్శన మాత్రేనే పాపం దూరతరం వ్రజత్. అసలు అపకారికి ఉపకారం చేసిన వాడిని చూస్తేనే పాపం పోతుంది. అంత పవిత్రత. ఇది ఉపకారం కాదు, అపకారికి ఉపకారం చేయడం అనేది సామాన్యుల పని కాదు ఇక్కడ. ఎందుకంటే అపకారం చేస్తారు ఎవరైనా, లేదా అపకారికి ఏం చేయకుండా ఊరుకుంటారు. ఉపకారం ఎవడైనా చేస్తాడా? ఉపకారం చేసిన వాడిని చూస్తూనే పాపం పోతుంది కదా స్వామి, కనుక నువ్వు క్షమించు. ఎందుకంటే శిక్షించదలుచుకుంటే ప్రతివాడు శిక్షార్హుడే. ప్రతి వాళ్ళు ఏదో ఒక దోషం ఉంటుంది, పరిపూర్ణులు ఎవ్వరూ లేరు. ఒకప్పుడు ఆవిడ కూడా మంచిదే, ఇప్పుడు ఇలా అయిపోయింది చూసావా, పరిస్థితుల ప్రభావం ఇక్కడ. కానీ ఈ పరిస్థితి దాటితే ఆవిడ మారవచ్చు. కాబట్టి దయచేసి ఆమెను క్షమించు అంటే, నీ ఔదార్యం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. నీకు కైవల్యం తప్పకుండా లభిస్తుంది, నీకు మీ ఆయనకు కూడా. ఇంకేదైనా కోరిక చెప్పు అంటే, లోకానాంచేవ రక్షార్థం అత్ర స్థేయం. లోకరక్షణ కోసం ఇక్కడ నువ్వు ఉండాలి, నా పేరు పెట్టుండు, సార్థకం చెయ్యు అనగానే, పైగా ఇన్నాళ్ళు నేను ఈ కోనేరులో లింగములు వేశాను గనక ఇది శివాలయం అని పేరు పొందాలి. ఇక్కడ నువ్వు నెలకొని అనుగ్రహించాలి జ్యోతిర్లింగముగా అంటే, అప్పుడు సంతోషించి ఆ భక్తురాలు భక్తికి సంతోషించి పరమేశ్వరుడు ఘుస్మేశ్వర జ్యోతిర్లింగముగా అక్కడ వెలిసి ఉన్నాడు. అది శివాలయం అని పేరుంది. అది ఘుస్మే సంచ శివాలయే అని చెప్పబడుతున్నది. ఇలాంటి ఘుస్మేశ్వరుని శివుణ్ణి చూస్తే వారు పశ్చాత్తప్తులై ప్రార్థిస్తే వాళ్ళ అపచారములన్నీ తొలగిస్తాడు పరమేశ్వరుడు, క్షమిస్తాడు. అటువంటిది తౌ క్షమాప్యాచరద్విప్రా నిజ పాపాపహం వ్రతం. మొత్తానికి ఆ పుణ్య దంపతులిద్దరూ ఈ విధంగా శివానుగ్రహాన్ని పొందారు. ఆ సుదేహు కూడా పరివర్తన కలిగి ఆమె క్రమంగా తరించినది అని మాట చూపించారు. ఇక్కడంటే మహాత్ముల ప్రవర్తన దుష్టుల్లో కూడా పరివర్తన చేయగలదు అని చెప్తూ ఘుస్మేశ్వర జ్యోతిర్లింగం. దీనితో 12 జ్యోతిర్లింగాల గురించి మనం పరిపూర్ణంగా చెప్పుకున్నాం. ఒక్కొక్క కథలో భగవంతుడి మహిమతో పాటు భక్తుల యొక్క వ్యక్తిత్వం యొక్క ఔన్నత్యం చెప్పుకున్నాం. అంతేకాదు నిన్న గీతా పాఠం చెప్పుకున్నాం. గీత యొక్క ఉదాహరణలే మొత్తం 5 రోజుల ప్రవచనంలో మనం తెలుసుకున్నాం. ఇటువంటి దివ్యమైనటువంటి జ్యోతిర్లింగ వైభవాన్ని ప్రవచనంగా మనం ఇక్కడ చెప్పుకున్నది సాక్షాత్ శివపార్వతుల సన్నిధిలో. ఎక్కడైతే వీటి గురించి చెప్పుకుంటామో అది క్షేత్రం అవుతుందంటారు.
పైగా వీటి శ్రవణ స్మరణలు జరగడమే వీటికి దర్శన ఫలాన్ని ఇస్తుంది అంటే మనం మొత్తం 5 రోజుల్లో ద్వాదశ క్షేత్ర యాత్ర చేసేసాం. అందులో సందేహం లేదు. ఎందుకంటే శాస్త్రం మీద నమ్మకం అలా ఉండాలండి. ఒక ఆయనకి ఎవరికో గురువుగారికి ఏదో అనారోగ్యం వచ్చిందంటే దానికి 10 అశ్వమేధ యాగాలు చేస్తే పోతుందని చెప్పారట. ఈ రోజుల్లో ఎవడ అశ్వమేధ యాగం చేస్తాడండి అన్నట్టు ఒక శిష్యుడు. ఇంకో శిష్యుడు ఏం మాట్లాడలేదు. తిన్నగా వెళ్ళి స్నానం చేసి ఇచ్చాడు గోదావరిలోనూ గంగలోనూ. మా గురువుగారికి ఆరోగ్యం బాగుండాలన్నాడు. బాగుంది ఆయనకి. అయ్యా నువ్వు అశ్వమేధ యాగం చేయలేదు కదా అంటే పురాణంలో రాశారు ఫలానా తీర్థంలో స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాల ఫలాలు లభిస్తాయని. అశ్వమేధ యాగ ఫలం మా గురుగారు రావాలని స్నానం చేశాను అన్నాడు. అది విశ్వాసం యొక్క బలం అండి. శాస్త్రం చెప్పిన వాక్యం ఋషివాక్యం. అది మనం చదువుతామని కింద ఆకర్షణ కోసం రాశాడా? కొంతమంది ఏదో మనకు ఆకర్షించడం కోసం రాశాడు. నీకు ఆకర్షించాల్సిన అవసరం ఋషికే ఉందయ్యా అని ఫిల్మ్ డైరెక్టరా, ప్రొడ్యూసరా, యాక్టరా? మనకు ఆకర్షించి కలెక్షన్స్ తెచ్చుకోవాలి. ఆయనకేం తాపత్రయం? నీ బ్రతుకు బాగుపడడం కోసం ఆయన రాశాడు. తెలుసుకో ఇక్కడ. ఈ విధమైనటువంటి వ్యాసవచనం ఆధారంగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల స్మరణతో మనం ధన్యులమయ్యాం. వీటిని ఎలా స్మరించాలి, ఆ మంత్రములు ఏమిటో అనేది కూడా ఇక్కడ యజ్ఞప్రసాదంగా అందించే ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఈసారి మనకి ఈ ప్రాంతంలో 20లో మళ్ళీ 2-3 సంవత్సరాల విరామం తర్వాత నిర్విఘ్నంగా జరిగింది. ప్రథమతః శ్రీ శివకామేశ్వరి కామేశ్వరుడి అనుగ్రహం మనకు లభించడం చేత ఈ పావనమైన క్రతువు చేసుకున్న పవిత్రమైనటువంటి ఆషాఢ పూర్ణిమ ఘడియల్లో, రెండవది మొత్తం అమెరికా కార్యక్రమానికైనా ఇక్కడి కార్యక్రమానికైనా వెన్నుదన్నుగా కేంద్రంగా ఉన్నటువంటి డాక్టర్ రవి జంధ్యాల గారు, శ్రావణి గారు దంపతులకి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాలు.